సంతోష్ సార్ స్టార్ట్ చేద్దామా? సంతోష్ సార్ ఫ్రీగా స్టార్ట్ ఉన్నారా చేద్దాం. మీరు? ఎస్ స్టార్ట్ చేద్దాం సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరొకసారి సండే స్పెషల్ జూమ్ మీటింగ్ అందరికీ స్వాగతం. గత కొన్ని రోజుల నుంచి లీడర్స్ చెప్తున్న మీటింగ్స్ లో ఇంట్రడక్షన్ కనుక మీరు గమనిస్తే ప్రజెంటేషన్ తో పాటు కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ తో పాటు ఒక పాయింట్ ని మాత్రం మాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతమంది గమనించారో తెలియదు, కానీ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులని లేదంటే పెరిగినటువంటి ఖర్చులని, అవసరాలని వీటిని దృష్టిలో పెట్టుకొని మన చుట్టూ ఉండేటువంటి ఆ సమస్యలు తీరడానికి ఆర్థికంగా నిలబడాలి అనేది సొల్యూషన్ అని మనకు తెలిసిన ఆ కోణంలో కాకుండా ప్రజెంట్ మనకున్నటువంటి బర్నింగ్ టాపిక్స్ ఏంటి అనే వాటి మీదనే కొంచెం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ మన మెటాఫోర్స్ గురించి చెప్పడం మీరు గమనించారో లేదో. ఒకటి, టెక్నాలజీ గురించి తరాలు మారినా, ఏం జరిగినా, అవసరాలు పెరిగినా టెక్నాలజీ గురించి అవగాహన పెంచుకోకపోవడం ఒక ప్రాబ్లం అయితే, ఏం జరిగినా కానీ అదే మూస పద్ధతిలో జాబ్ 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 అని వాళ్ళు ఎలాగైతే పెరిగారో వాళ్ళ పిల్లల్ని కూడా అదే కోణంలో ఆలోచిస్తూనే పెంచుతున్నారు. ఇది కూడా రానున్న తరాలకి చాలా ఎఫెక్ట్ ఇచ్చేటువంటి సమస్య. మనం బతకాలి లేదా రిచ్గా ఉండాలి అని అంటే జాబ్ ద్వారానో, బిజినెస్ ద్వారానో, లేదంటే ఇంజనీరింగ్ చేసో, సాఫ్ట్వేర్ ద్వారానో, మెడిసిన్ చేసి డాక్టర్ అయ్యో ఇవి మాత్రమే సొల్యూషన్స్ కాదు. ప్రపంచంలో ఇంకెన్నో ఆప్షన్స్ ఉన్నాయి. వాటి ద్వారా పేరు ప్రఖ్యాతలే కాకుండా మనం ఆశించేటువంటి ఆర్థికంగా స్థిరపడగలమన్న విషయాలు కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది మన తప్పు కాదు. మనం ఉన్న వాతావరణం, మన చుట్టూ ఉన్న వాళ్ళ మనుషులు మనస్తత్వాలు వాళ్ళ వల్ల కూడా మనం ఇలాగే ఆలోచిస్తాం. మరి నాకు దీని నుంచి బయటపడి ఆలోచనలు మార్చుకొని వేరే అవకాశాలు కూడా ఉంటాయి, వీటిని మనం నేర్చుకోవాలి అని మనకు అనిపించినప్పుడు, మనం కొంతమందికి చెప్పాలి అని మనకు అనిపించినప్పుడు, మనకు ఫస్ట్ తలెత్తే వచ్చేది ఆలోచన ఏంటంటే, వీడికి ఎంత చెప్పినా వేస్ట్, వీడు జాయిన్ కాడు, వీడు పెట్టుబడి పెట్టుకోడు, వీటిని నమ్మడు, వీడికి చెప్పడం అవసరం లేదు అని మాత్రం అనిపించే వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు బిజినెస్లోకి వస్తారా రారా, పెట్టుబడి పెడతారా లేరా, వీళ్ళు ఇలాగే ఉంటారా లేదా అనేది తర్వాత పెడితే, ఇప్పుడు కాకపోయినా సంవత్సరానికో 2 సంవత్సరాలకో అతని అనుమతి లేకుండా అతని జీవితంలోకి వచ్చేదే టెక్నాలజీ. చుట్టుపక్కల వాడుతూ ఉంటే తప్పక వాడాల్సిన వచ్చేదే టెక్నాలజీ. అలాంటప్పుడైనా గుర్తు చేసుకుంటారు మనల్ని. ఒకప్పుడు మనకి ఇది చెప్పారు కదా, మనం వినలేదు కదా అని ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు, ఎట్లాంటి వాళ్ళైనా కానీ. సో ఇటు మనకు 2 అవకాశాలు. ఒకటి, మన వాళ్ళని మనం సరిదిద్దుకోవడం, మన వాళ్ళకి కొత్త దారి చూపించడం, లేదా కనీసం దాని గురించి పరిచయం చేయడం. అవగాహన వాళ్ళకి పెరుగుతుంది, తర్వాత సంగతి పరిచయం చేయడం. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. అందుకనే మన మీటింగ్స్ లో తరచూ ఈ మాటలు, టెక్నాలజీ గురించి నేర్చుకోండి, బిజినెస్ చేస్తారా చేయరా తర్వాత విషయం, నలుగురికి టెక్నాలజీ నేర్పించండి. సాఫ్ట్వేర్ వాళ్ళ గురించి గొప్పగా అనుకునే మనమే వాళ్ళకి ఏమీ తెలియదని అర్థమైపోతుంది. ఇంకా చాలా మంది ఉన్నారు టెక్నాలజీ గురించి తెలియని వాళ్ళు. సో దాంట్లో భాగంగా ప్రతిరోజు మీటింగ్స్ లో, ఎస్పెషల్గా ఆదివారం జరిగే మీటింగ్స్ లో, మనకి ఈ వారం జరిగింది ఒక ఎత్తు అయితే ఈ ఒక్కరోజు జరిగింది ఒక ఎత్తు ఉంటుంది. ఇది ఒక చాలా పెద్ద ఛాలెంజింగ్ ఉన్నటువంటి సెషన్ మనకి ఎవ్రీ సండే. దీంట్లో ఎంతో మంది మనసులు మారుతూ ఉంటాయి, ఆలోచనలు మారుతూ ఉంటాయి,
కొత్త కొత్త డిసిజన్ తీసుకోవడానికి ఈ మీటింగ్ బాగా యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి మీటింగ్స్ని అత్యధికంగా పార్టిసిపేట్ అవ్వాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు సెషన్ స్టార్ట్ చేయాల్సిందిగా నరేంద్ర సార్ రిక్వెస్ట్ చేస్తూ, సో ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సంతోష్ సార్. వాయిస్ క్లియర్గా సార్? వెరీ క్లియర్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను నరేందర్ రెడ్డి ఫ్రమ్ హైదరాబాద్ నుంచి మీతో మాట్లాడుతున్నాను. సండే స్పెషల్ జూమ్ మీటింగ్కు స్వాగతం అండి. సో కోస్ట్ ఉన్న లీడర్స్ అందరూ యాక్టివ్గా ఉండండి. జూమ్ మీటింగ్ చివరి వరకు అందరూ ఉండాలని కోరుతున్నాను. సో కృష్ణ సార్ వచ్చుంటే హ్యాండ్ రైజ్ చేయండి, పోస్ట్ ఇస్తాను. ఇంకా రాజేందర్ సార్, వీరేశం సార్ వచ్చుంటే హ్యాండ్ రైజ్ చేయండి సార్, మీకు పోస్ట్ ఇస్తాను. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా మంది జాయిన్ అవుతారు, మనం స్టార్ట్ చేసుకుందాము లేట్ చేయకుండా. సండే స్పెషల్ జూమ్ మీటింగ్ ఇందాక సార్ చెప్పినట్టు ఖచ్చితంగా స్పెషల్గా ఉంటుంది. ఒక రకంగా మీ అందరికి ఎంత వినడానికి ఆసక్తి ఉంటుందో మేము చెప్పడానికి కూడా అంతే ఆసక్తిగా ప్రిపేర్ అవుతూ ఉంటాము సండే స్పెషల్ జూమ్ మీటింగ్ కోసం. ఫ్రెండ్స్, చాలా విషయాలు ఈరోజు డిస్కషన్కి వచ్చే అవకాశం ఉంది కనుక అందరు కూడా చివరి వరకు ఉండాలని కోరుతున్నాను. ముందుగా మీ అందరికీ సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ తరపున స్వాగతం పలుకుతున్నాను సండే స్పెషల్ జూమ్ మీటింగ్కి. సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే మెటాఫోర్స్ అనే ఒక అద్భుతమైన ప్రాజెక్టు చాలా సంఖ్య చాలా మందిని, అంటే వేలాది మందిని, లక్షలాది మందిని సక్సెస్ చేసే ప్రాజెక్టు, చాలా డీప్ సబ్జెక్ట్ ఉన్న ప్రాజెక్టు, హై టెక్నాలజీ ఉన్న ప్రాజెక్టు, రానున్న తరాలకు ఏ టెక్నాలజీ అయితే ఇంకో 30, 40, 50 సంవత్సరాల తర్వాత రావాలో ఆ టెక్నాలజీని పరిచయం చేస్తున్న ప్రాజెక్టు మెటాఫోర్స్. సో ఇందులో ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్లో ఎక్కువ మందిని సక్సెస్ చేయాలంటే ఒక సిస్టమ్ ఉండాలి, సపోర్టింగ్ ఉండాలి అనే ఉద్దేశంతో మన సౌత్ ఇండియా వరకు, ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఈ 5 రాష్ట్రాలను కలిపి సౌత్ ఇండియా అంటాము. సౌత్ ఇండియాలో ఉన్న మన మెటాఫోర్స్ లీడర్స్ను, మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్స్ను అందరినీ సక్సెస్ చేయడానికి మనమందరం సపోర్ట్గా ఉండాలి అనే ఉద్దేశంతో మెటాఫోర్స్ సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఏర్పడ్డదనమాట. సో ఆ సిస్టమ్ తరపున మీకు ఈ జూమ్ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆ సిస్టమ్ తరపునే మీకు ఇన్ఫర్మేషన్ వాట్సాప్ గ్రూపుల ద్వారా, టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా మీకు వస్తుంది. ఎంతో మంది లీడర్స్ ఇందులో ఈ కృషిలో పాల్గొంటున్నారనమాట. సో ఎవరైతే ఈ నాలెడ్జ్ని, ఈ ఇన్ఫర్మేషన్ను క్రమంగా తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మెటాఫోర్స్లో సక్సెస్ అవుతున్నారు. సార్ నా వాయిస్ వినిపిస్తుందా? ఫోన్ వచ్చింది. ఇప్పుడు స్టార్ట్ అయింది. సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ తరపున మీ అందరికీ ఖచ్చితంగా మేము మనందరి సక్సెస్ లో అండగా నిలబడతామని మరోసారి హామీ ఇస్తూ ఈ జూమ్ మీటింగ్ ను ప్రారంభిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇండియాలో మనందరికీ కూడా ఖర్చులు పెరిగిపోతున్నాయి. సంతోష్ సార్ ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు భారతదేశంలో మనం బతకాలంటే ఖర్చులు పెరుగుతున్నాయి, డబ్బు అవసరం రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. సో మీరు గనక గమనిస్తే ఇవన్నీ మనకు ప్రభుత్వానికి కూడా మనం ట్యాక్స్ కట్టాలి. చాలా మంది ఏమనుకుంటారంటే కేవలం ఏదో 10,000 సంపాదించుకుంటే చాలు, మన ఫ్యామిలీ బతికిపోతుంది అని అనుకునే వాళ్ళం గత 10-15 ఏళ్ల క్రితం. అట్లా కాదు, కేవలం
సంపాదన అనేది మన ఫ్యామిలీ కోసమే కాదు, ప్రభుత్వం కోసం కూడా మనం సంపాదించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం మనం ఇచ్చే ట్యాక్స్‌ల మీదనే ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. దేశాన్ని డెవలప్ చేస్తుందనమాట. సో, ఇండియాలో మన ప్రభుత్వం ఏసే ట్యాక్స్‌లు గనుక ఒక్కసారి మీరు పరిశీలిస్తే చూడండి. సంపాదిస్తే ఇన్‌కమ్ ట్యాక్స్, అమ్ముతే సేల్ ట్యాక్స్, ఉత్పత్తి చేస్తే ప్రొడక్షన్ ట్యాక్స్, మార్కెట్ చేస్తే కమర్షియల్ ట్యాక్స్, సినిమాకు వెళ్తే ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్, వెహికల్ కొంటే లైఫ్ ట్యాక్స్, దాన్ని రోడ్డుపైకి తీసుకొస్తే రోడ్ ట్యాక్స్, లాంగ్ జర్నీ చేస్తే టోల్ ట్యాక్స్, బండిలో పెట్రోల్ పోస్తే ఫ్యూల్ సర్చార్జ్, భార్య పిల్లలతో పార్క్ వెళ్తే ఎంట్రీ ట్యాక్స్, ఉద్యోగం చేస్తే ప్రొఫెషనల్ ట్యాక్స్, వ్యాపారం చేస్తే ట్రేడ్ ట్యాక్స్, బట్టలు కొంటే జిఎస్టీ ట్యాక్స్, కరెంటు, వాటర్ బిల్లు ఇవన్నీ కూడా సర్వీస్ ట్యాక్స్ అన్నమాట. ఇన్ని రకాల ట్యాక్సులు మనం ప్రభుత్వానికి కడుతున్నాం. నిజమా కాదా? ఎస్, మనం అందరం కూడా ఇవన్నీ రోజు చేస్తున్నాం. అంటే దీని అర్థం ఏంటంటే మన సంపాదన కేవలం మన కోసమే కాదు, ప్రభుత్వానికి డబ్బులు కట్టడానికి కూడా మనం సంపాదించాలి. అందుకోసమే రాను 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 ఏమైపోతుందంటే, ఒకప్పుడు 10,000 ఉంటే హాయిగా బతికినాం. ఇప్పుడు 15,000 సరిపోని పరిస్థితి, 20,000 సరిపోని పరిస్థితి. చాలా మంది అంటూ ఉంటారు మన చుట్టుపక్కల, అరే ఒకప్పుడు 10,000 ఉంటే సరిపోయేది, ఇవాళ నేను 20,000 తెస్తున్నా కూడా సరిపోవట్లే. జస్ట్ నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ బతకడానికి. ఇంకొంతమంది కొద్దిగా సిటీలలో అయితే నాకు నెలకి 50,000 వస్తున్నా సరిపోవట్లే, 70,000 వస్తున్నా సరిపోవట్లే, ₹1,00,000 వస్తున్నా కూడా సరిపోవట్లే అని మాట్లాడుతూ ఉంటారు. కారణం ఏంటంటే ప్రభుత్వానికి కూడా మనం ట్యాక్సులు కట్టాల్సి ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా, ధరలు పెరిగిపోతున్నాయి, ఇంటి ధరలు పెరిగిపోతున్నాయి, కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి, హాస్పిటల్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి, స్కూల్ ఫీజులు పెరిగిపోతున్నాయి. ఇట్లా సో ఇలా జరుగుతుంది కనుకనే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎంప్లాయ్మెంట్ కోసం వెతుకుతూ ఉన్నారు. చదువుకున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్స్ ఇవ్వలేకపోతుంది. అలా అని ప్రభుత్వ రంగంలో కూడా చదువుకు తగ్గ మన దగ్గర ఉన్న స్కిల్స్ కు తగ్గ వేతనంతో కూడిన ఉపాధి దొరికే అవకాశాలు లేవు. కనుక చాలా మంది ఏం చేస్తున్నారంటే భార్య పిల్లలను ఇంటి దగ్గర వదిలేసి ప్రపంచంలో ఎక్కడ ఉపాధి దొరికితే అక్కడ వెళ్ళిపోతా ఉన్నారన్నమాట. అలాంటి వెళ్ళే వాళ్ళను మనం గనక చూస్తే ఒక చిన్న వీడియో చూపిస్తాను. ఎప్పుడైనా మీరు ఎయిర్‌పోర్ట్ కి వెళ్తే అక్కడ ఈ సీన్ మీకు రియల్‌గా కనపడుతుంది, లైవ్‌లో కనపడుతూ ఉంటుందన్నమాట. మీరు ఏ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళినా ఇలాంటి సీన్, ప్రధానంగా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి గాని మీరు గనక వెళ్తే ఇలాంటి సీను కనపడుతూ ఉంటుంది. ఒక చిన్న వీడియో ద్వారా మీకు చూపిస్తాను. ఎంత బాధాకరమైన దృశ్యాలు మనకు కనపడుతున్నాయో కళ్ళ ముందు. కేవలం ఉపాధిని వెతుక్కుంటూ వెళ్తున్న వాళ్ళ పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయన్నమాట. చూద్దాం. అలాంటి సిట్యుయేషన్‌లో గనక మనము నిలబడ్డప్పుడు 1 మినిట్ మన మనం కూడా ఆటోమేటిక్‌గా ఏడుస్తామన్నమాట. లైవ్‌లో గనక అలాంటి సిట్యుయేషన్స్ మనం చూసినప్పుడు. యెస్. మళ్ళొక్కసారి స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్. వీడియో స్టార్ట్ చేస్తాను. మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. యెస్. ఓకే. ఎందుకొరకు సాగించు పోరాటము, ఇల్లు విడిచి పల్లె విడిచి ఎన్నాళ్ళు ఈ నరకము. గుండెలో బాధలను దాచుకోవాలి, నా పోరు బాటలో నీ తోడు కావాలి, పల్లెనే ఇల్లుగా నువ్వు చూసుకోవాలి, పంచాది నిర్మలకు చెల్లెవనిపించాలి. నీ మాట కాదందునా, నీ తోడు నేనుండనా, ఘడియ ఘడియల్లోన ఓ గండమై, గడప దాటని బ్రతుకు సుడిగుండమై. నా ప్రాణమా ఎడబాటు మనకున్నదా, బ్రతు మళ్ళొక్కసారి ఎవరి విందాము సార్. కొరకు, ఎందుకొరకు సాగించు పోరాటము, ఇల్లు విడిచి పల్లె విడిచి ఎన్నాళ్ళు ఈ నరకము. గుండెలో
అమ్మలకు చెల్లెవనిపించాలి. నీ మాట కాదందునా నీ తోడు నేనుండనా ఘడియ ఘడియల్లోన ఓ గండమై గడప దాటని బ్రతుకు సుడిగుండమై నా ప్రాణమా ఎడబాటు మనకున్నదా బ్రతు కింజరపు ఎస్ సార్. కోవస్ట్ ఉన్న లీడర్స్ ఎవరైనా మాట్లాడొచ్చు. ఇలాంటి సీన్లు మీరు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ లో చూసారా? కోవస్ట్ ఉన్న లీడర్స్ కానీ ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎప్పుడైనా మీరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళినప్పుడు ఇలాంటి సీన్స్ లైవ్ లో చూసారా? జస్ట్ రీసెంట్ గా చూసాం సార్. నా పక్కన కూర్చున్న పర్సన్ తో చూసాను. ఎస్ సార్. విజయ్ మేడం హ్యాండ్ రైజ్ చేశారు. విజయ్ మేడం కోస్ట్ ఇచ్చాను మీకు. సో గుడ్ ఇంకెవరైనా? మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. అంటే లైవ్ లో మా మరిదినే చూసినాం సార్, పోయేటప్పుడు లండన్ కి వెళ్ళిండు. ఎస్ ఇప్పటి వరకు రాలేదు, 2 సంవత్సరాలు అయిపోయింది, కేవలం డబ్బు కోసమే. ఎస్. సో ఇది నిజం మేడం. అందరికీ మనకు అసలుకి నేనైతే అలాంటి సీన్ కనపడితే ఆటోమేటిక్ గా నేనే ఎడిట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. రియల్ అండి, ఇంత ఘోరమైన పరిస్థితులు ఉంటాయి, తప్పదు. ఇలాంటి వాళ్ళల్లో ఎంతో మంది ఇలాంటి వాళ్ళు వెళ్తున్నారు. సో కానీ మనం అదృష్టవంతులం. పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం చాలా అదృష్టవంతులం. కారణం ఏంటంటే మనకు మెటాఫోర్స్ అనే ఒక ప్రాజెక్ట్ దొరికింది. మనం మన ఊర్లో ఉండి, మన ఇంట్లో ఉండి, మన జిల్లాలో ఉండి, మన రాష్ట్రంలో ఉండి మనం పనిచేసుకునే అవకాశం దొరికిపోయింది అనమాట. అందుకోసమే ఎప్పుడు థ్యాంక్ యూ సో మచ్ అనమాట లాడో గారికి. అద్భుతమైన ప్రాజెక్టును మనకు క్రియేట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఒక చిన్న వీడియో, ఇంకొక వీడియో చూద్దాము. ఎంతమంది ఇది జరిగిన తర్వాత నేను అడుగుతాను, మీరు హ్యాండ్ రైజ్ చేయడానికి రెడీగా ఉండాలి. ఏం అడుగుతానో. ఎస్, సారీ. అందరూ యాక్టివ్ ఉన్నారా లేదా చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి యాక్టివ్ ఉండే ప్రయత్నం చేయండి. చాలా మందికి ఈ మధ్యలో నేను చెప్తాను, అంటే ఆ అవసరం రాలేదు కనుక మనకు. ఎస్, ఎస్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత ఎంతమందికి నేను కూడా దుబాయ్ వెళ్తే బాగుండే అనిపిస్తుంది? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. వీడియో చూసిన తర్వాత చాలా మందికి వాట్సాప్ గ్రూప్లో కూడా నిన్ననే వచ్చింది వీడియో. అబ్బా నేను కూడా వెళ్తే బాగుండే అని ఎంతమందికి అనిపించింది? ఎస్, సూపర్. చాలా మందికి అనిపించింది, అందరికి అనిపించింది. ఎస్ ఎస్. ఎందుకు అడుగుతున్నానంటే ఫ్రెండ్స్, నిజంగానే మనం మెటాఫోర్స్లో ఒక రకంగా మన సక్సెస్ టేకప్ అయింది. అంటే మన సక్సెస్ స్టార్ట్ అయింది. సో ఇలాంటి ట్రిప్స్ చాలా చాలా వస్తాయి. కానీ అందరికీ పాపం తెలియంది ఏంటంటే, మనం వేరే దేశం వెళ్ళాలంటే మనకు ఒక పాస్పోర్ట్ ఉండాలని చాలా మందికి తెలియదు సార్. ఎందుకు? మనము ఇండియాలో ఉన్నాం కనుక బండి నడిపిస్తాము, మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది, ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది, రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. ఇలాంటి జీవితాలు అన్నమాట మనకి. ఇంకా కొద్దిగా డెవలప్ అయి పాన్ కార్డు ఒకటి తీసుకున్నాం. కానీ ప్రతి మనిషికి పాస్పోర్ట్ తీసుకొని ఉండాలి. అది ఎమర్జెన్సీలో చాలా ఉపయోగపడుతుంది. అలాగే వేరే దేశం వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకు పాస్పోర్ట్ ఉండాలి అనే అవగాహన లేక కూడా చాలా మంది తీసుకోలేదు. మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే, దుబాయ్ కానీ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కానీ మెటాఫోర్స్లో ఇక ఆగవన్నమాట, వస్తూనే ఉంటాయి. ప్రతి 3-4 నెలలకు ఒకటి వస్తూనే ఉంటుంది. అందుకోసమే మీరు ఎవరైతే మేము ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళాలి, ఈవెంట్స్ అటెండ్ కావాలి అని అనుకుంటున్నారో వెంటనే పాస్పోర్ట్ అప్లై చేసి పెట్టుకోండి రెడీగా.
ఎందుకంటే మనందరికీ ఆధార్‌లో ఒక పేరుంటుంది, 10థ్ క్లాస్‌లో ఒక పేరుంటుంది, పాన్ కార్డ్‌లో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఆధార్‌లో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఇవన్నీ ఇట్లా లైట్‌గా బతికిపోతున్నాం మనం. ఇవన్నీ మ్యాచ్ గావాలి, ఇవన్నీ కరెక్ట్‌గా ఉండాలి, అన్ని డాక్యుమెంట్స్‌లో పేరు కరెక్ట్‌గా ఉండాలి, ఇంటి పేరు కరెక్ట్ ఉండాలి, పుట్టిన తేదీ కరెక్ట్‌గా ఉండాలి. ఇవన్నీ మనం పట్టించుకోమనమాట. ఎందుకంటే మనం ఇండియాలో ఉన్నాం గనక చాలా లైట్‌గా తీసుకుంటూ ఉంటాము. కానీ దయచేసి మెటాఫోర్స్‌లో ఉన్న లీడర్స్ అందరూ ప్రపంచం చుట్టి వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి. అనేక సందర్భాల్లో మనకొచ్చే అవకాశం ఉంది. అందుకోసమే మీరందరూ కూడా డాక్యుమెంట్స్ అన్ని చెక్ జేసుకోండి. పాస్‌పోర్ట్‌లు రెడీ పెట్టుకోండి. రెడీయా? ఇప్పుడు నేను చెప్పిన తర్వాత రెడీయా? పాస్‌పోర్ట్ తీసుకోవడానికి ఎంతమంది రెడీ ఉన్నారు? యెస్. వెంటనే అప్లై చేయండి. అందరూ గూడా వెంటనే అప్లై చేసుకోండి. చెక్ జేసుకోండి. థాంక్ యూ సో మచ్. ఇక మెటాఫోర్స్ ఫిఫ్త్ ఈవెంట్ జరగబోతుంది దుబాయ్‌లో. సౌత్ ఇండియా నుంచి 20 మంది హాజరవుతున్నారు. మొత్తం ఈవెంటే 100 మందితో జరుగుతుంది. ఈ ఈవెంట్‌లో 100 మంది ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు వస్తూ ఉంటే, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు ఈవెంట్‌లో పాల్గొంటుంటే, మన ఆ 100 మందిలో 20 మంది సౌత్ ఇండియా నుంచి వెళ్తున్నారు. ఎస్పెషల్లీ 20 మంది ఆన్‌లైన్ వరల్డ్ టీమ్ నరేష్ సార్ నాయకత్వంలోనే ఎళ్తున్నారు. 100లో 20 అంటే ఎంత శాతం? దాదాపు 20%. 20% కేవలం మన టీమ్ నుంచే, ఆన్‌లైన్ వరల్డ్ టీమ్ నుంచి మాత్రమే ఈ ఈవెంట్‌లో వెళ్ళడం అనేది జరుగుతుంది అనేది గమనించండి. ఇది మామూలు విషయం కాదు. ఈ వెళ్ళడం గూడా ఎమిరేట్స్ ఫ్లైట్‌లో వెళ్తున్నారు. ఇది గూడా హైలైట్ అన్నమాట. ప్రపంచంలో ఎవరైతే ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్తూ ఉంటారో వాళ్ళందరికీ, లేదా దుబాయ్ వెళ్ళడము, రావడం చేస్తూ ఉంటారో, గల్ఫ్ కంట్రీస్ ఎక్కువ తిరుగుతూ ఉంటారో, లేకపోతే వయా దుబాయ్ యూఎస్ ఎళ్తుంటారో వాళ్ళందరి కోరిక ఏముంటుందో తెలుసా? ఒక్కసారన్నా ఎమిరేట్స్ ఎక్కాలి. ఎందుకంటే ఇది ప్రపంచంలో ఉన్న టాప్ 20లో ఏవైతే ఎయిర్‌లైన్స్ ఉంటాయో అందులో టాప్ 3 ఆర్ 4 ప్లేస్‌లో ఉంటుంది ఎప్పుడు ఎమిరేట్స్. అత్యంత ఖరీదైంది, అత్యంత విలాసవంతమైంది, హై టెక్నాలజీతో ఉండే ఎయిర్‌ప్లేన్ అన్నమాట ఇది. ఇది దుబాయ్ రాజులది ఎమిరేట్స్. సో, ఈ ఫ్లైట్‌లో మనం ఒక్కసారన్నా ప్రయాణం చేయాలి. ఈ ఫ్లైట్‌లో గనుక మనం ప్రయాణం చేస్తే మన జన్మ ధన్యం అయిపోతుంది అని చాలా మంది ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళే వాళ్ళు చెప్తూ ఉంటారు. సో, ఈసారి మన సౌత్ ఇండియా నుంచి దుబాయ్ వెళ్తున్న 20 మంది లీడర్స్ అందరూ గూడా ఎమిరేట్స్‌లో దుబాయ్ వెళ్తున్నారన్నమాట. ఇది మామూలు విషయం కాదు. అలాగే ఈ డబ్బు ఎవరు పెడుతున్నారు? లాడో గారు ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. కంపెనీ పెడుతుందా? ఇక్కడ కంపెనీ లేదు. ఒక్కొక్కరికి 1,00,000 పైన ఖర్చవుతుంది. ఎవరు పెడుతున్నారు ఈ డబ్బంటే? స్వతంత్రంగా, ఇండిపెండెంట్‌గా ఏ లీడర్‌కి ఆ లీడర్ ఈ డబ్బులు పెట్టుకొని ఈ ట్రిప్‌కి వెళ్తున్నారన్నమాట. ఇదొక స్పెషల్. అసలకి ఎవరైనా మీరు మన నెట్వర్క్ మార్కెటింగ్‌లో సొంతంగా డబ్బులు పెట్టుకొని ఇంటర్నేషనల్ ట్రిప్పులు వెళ్ళిన వాళ్ళని మీరు చూయించండి. పలాని కంపెనీలో పనిచేసిన వాళ్ళు సొంతంగా డబ్బులు పెట్టుకొని ఇట్లా 2, 3 ఇంటర్నేషనల్ ట్రిప్పులు వెళ్ళారు సార్ అని మీరు ఒక్క పేరన్నా చెప్పండి సౌత్ ఇండియాలో. ఇంతవరకు నేనైతే వినలే. ఎందుకంటే అట్లా వెళ్లరు. కంపెనీ ప్రొవైడ్ చేస్తే వెళ్తారు. లేదా ఏదైనా అచీవ్‌మెంట్ వాళ్ళు గెలిచినప్పుడు వెళ్తారు. కానీ సొంతంగా డబ్బులు పెట్టుకొని, ఇక్కడ మేము 6 మెంబర్స్ ఆల్రెడీ పోయిన నెలనే, మే నెలలోనే వెళ్ళొచ్చాం. జస్ట్ మళ్ళీ 30 డేస్ 40 డేస్‌లోనే మళ్ళీ సెకండ్ ట్రిప్ వెళ్తున్నాం. అంటే 2 నెలల్లో 2 ట్రిప్పులు. ఎంత ఖర్చవుతుందో అర్థం చేసుకోండి. ఈ ఖర్చు భరించడానికి మేము రెడీగా ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? ఈ ప్రాజెక్ట్‌లో మేము వర్క్ చేస్తున్నామంటే, ఈ ప్రాజెక్ట్‌కు నేనే ఓనర్. నా ఐడీకి నేనే ఓనర్. లాడో గారు ఓనర్ కాదండి ఇక్కడ. ఐ యామ్ ఏ ఓనర్. ఎవ్వరికి వాళ్ళు ఓనర్స్. ఎవరి కింద ఎంత బిజినెస్ చేసుకుంటే వాళ్ళకి ఇన్‌కమ్ వస్తది. ఎవరి కింద వాళ్ళు ఎంత టీమ్ డెవలప్ చేసుకుంటే అంత ఇన్‌కమ్ వస్తదన్నమాట. అందుకోసమే అలా మేము వర్క్ చేస్తున్నాము. అలా టీమ్ డెవలప్ చేసుకుంటున్నాము. అలా ఇన్‌కమ్ సంపాదిస్తున్నాము. ఆ వచ్చిన డబ్బులో నుంచే లాడో గారు పిలిచినప్పుడు మెటాఫోర్స్ టెక్నికల్ మన టీమ్ గాని, లేకపోతే అడ్మిన్స్ గాని ఏదైతే ఈవెంట్స్ ఏర్పాటు చేస్తున్నారో
స్వతంత్రంగా, స్వచ్ఛందంగా డబ్బులు పెట్టుకొని మేము ఈవెంట్స్‌కి హాజరు కావడం జరుగుతుందనమాట. ఈ ప్రక్రియ ఏదైతే జరుగుతుందో నెట్వర్క్ మార్కెటింగ్‌లో నాకు తెలిసి ఇదొక అద్భుతం అనమాట. సో, ఇది గూడా మనం డిస్కషన్ పాయింట్‌గా ఎప్పుడు పెట్టుకోవాలి. మనం ఫీల్డ్‌లో వెళ్ళినప్పుడు గూడా ఈ పాయింట్‌ని డిస్కస్ చేయాలంట. అందుకోసం మీ అందరికి చెప్పేది. సో, ముందుగా కంగ్రాచ్యులేషన్స్. ఎవరు దుబాయ్ వెళ్తున్నారో ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. వాళ్ళందరికీ మీరు దుబాయ్ వెళ్తున్న లీడర్స్ ఒక్కసారి జూమ్‌లో ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. సో, మీరు గమనించొచ్చు. ఇక్కడ ఎవరెవరు వెళ్తున్నారో చూడండి. యెస్. ఇప్పుడు ప్రెజెంట్‌గా టికెట్స్ బుక్ అయిన లీడర్స్ మాత్రమే హ్యాండ్ రైజ్ చేయండి సార్ అందరూ. సార్ మీరు మర్చిపోయినారు సార్, హ్యాండ్ రైజ్ చేయలేదు సార్ మీరు. నేను మర్చిపోయాను. రవి సార్. యెస్. నేను కూడా హ్యాండ్ రైజ్ చేస్తాను. యెస్. ఇంకా స్పెషల్ ఏంటంటే ఈసారి 4 మెంబర్స్ మన సౌత్ ఇండియా నుంచి మహిళలు, వుమెన్స్ హాజరవుతున్నారు ఈ మీటింగ్‌లో 4 మెంబర్స్. సో, అద్భుతం. ఓకే సార్. జూమ్‌లో ఉన్న వాళ్ళందరి తరపున ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో వాళ్ళందరికీ మీరు కూడా హ్యాండ్ రైజ్ చేసి వాళ్ళందరికీ నరేష్ సార్ రాత్రి చెప్పినట్టు హర్షధ్వానాలు తెలియజేయండి. అందరూ హ్యాండ్ రైజ్ చేసి ఈ వెళ్తున్న వాళ్ళందరికి కూడా హ్యాపీ జర్నీ చెప్పండి ఒక రకంగా. సూపర్. సూపర్. యెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ ద్వారానే ఇది సాధ్యమవుతుంది. మేము ఇండివిజువల్ కాదు, మనమంతా కమ్యూనిటీ. యెస్. థ్యాంక్ యూ. ఇక ముందుకెళ్దాము మీటింగ్‌లో. ఇక కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు. మీ అందరికీ నేను ఒక విజన్ ఇవ్వబోతున్నాను. ఏంటి ఆ విజన్ అంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, లేకపోతే మీరు రాసుకోండి. నో ప్రాబ్లం. ఏంటి ఆ విజన్ అంటే యెస్. జూన్ 2024లో ఉన్నాము. సో, జూన్ 2029 వరకు సక్సెస్ విజన్, మెటాఫోర్స్ సక్సెస్ విజన్, ఇది మన సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ తరపున మీ అందరికి ఇచ్చేది. 5 ఇయర్స్ ఒక విజన్ పెట్టుకొని మనం ఏమేం చేయాలో చెప్తాను నేను. నో ప్రాబ్లం. కానీ విజన్ ఒకటి స్క్రీన్ షాట్ తీసుకోండి, అందరూ దాచి పెట్టుకోండి. మళ్ళా 5 ఇయర్స్‌కు రోజు చూసుకోవాలి దీన్ని. రోజు మనం దీన్ని ఒకసారి చూసుకోవాలి. ఉదయం నిద్ర లేవగానే చూసుకోవాలి. పడుకునే ముందు చూసుకొని పడుకోవాలి. 5 ఇయర్స్ చేయాలి మనం. మనకొక విజన్ ఉంది. ఏంటి ఆ విజన్ అంటే 5 ఇయర్స్ సక్సెస్ విజన్. ఈ 5 ఇయర్స్‌లో మనం సక్సెస్ అయిపోవాలి. ఎంత సక్సెస్ కావాలంటే ఇక ఒక 5, 6 తరాలు మన పేరు గుర్తుపెట్టుకోవాలి. మన వంశంలో 5, 6 తరాలు మన పేరు గుర్తుపెట్టుకోవాలి. అంత సక్సెస్ మనము మన వంశానికి ఇవ్వాలి. ఇది సక్సెస్ విజన్. ఇది 5 ఇయర్స్‌లోనే సాధ్యమవుతుంది. ఈ 5 ఇయర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో, ఏం చేయాలి సార్? ఏం చేయాలనుకున్నప్పుడు నేను చెప్తాను. కొన్ని విషయాలు మనము డిస్కస్ చేద్దాము. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఎవరో మాట్లాడుతున్నారు? ఓకే. సో, ఈ 5 ఇయర్స్ మనం చేయాల్సింది ఏంటి? మొట్టమొదటగా మీ అందరిని కోరేది, ఇక్కడ లాడో గారు చూపిస్తున్నారు, మేమిద్దరం ఫోటో ఇది. మెటాఫోర్స్. ఈ మెటాఫోర్స్‌లో ఉన్న మెటా అంటే అర్థం ఏంటి? మెటాఫోర్స్‌లో ఉన్న మెటా అంటే అర్థం ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? హోస్ట్ ఉన్న లీడర్స్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. అసలు లాడో గారు మెటాఫోర్స్ అనే పేరు ఎందుకు పెట్టాడు? మీరు ఎప్పుడైనా దీన్ని ఊహించారా? ఎప్పుడైనా దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారా? మన ప్రాజెక్ట్‌కు మెటాఫోర్స్ అనే పేరు ఎందుకు పెట్టాడు? అసలు మెటా అంటే ఏంటి? ఎవరైనా కోహోస్ట్ ఉన్న లీడర్స్ మాట్లాడొచ్చు. ఒక్కొక్క నిమిషం. సార్ వినపడుతుందా? కోహోస్ట్ ఉన్న లీడర్స్‌కి వినపడుతుందా? వినిపిస్తుంది. ఎవరైనా మాట్లాడొచ్చు. మెటాఫోర్స్ అనే ప్రాజెక్టుకు ఈ పేరు ఎందుకు పెట్టడం జరిగింది? నెంబర్ 1. మన మెటాఫోర్స్‌లో మెటా అనేది ఎందుకుంది? ఇది ఎవరైనా చెప్పొచ్చు. సంతోష్ సార్, రవి సార్, ఇంకెవరైనా లీడర్స్. సార్ మెటా అనేదానికి ఎగ్జాక్ట్ గా కాదు, కానీ కొంచెం రిలేటెడ్ మీనింగ్ చెప్తాను సార్. అది ఫ్యూచర్
ఫ్యూచర్కి ఫ్యూచర్ అనే అర్థాన్ని ఇస్తుంది అన్నట్టు. అది టెక్నాలజీ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. మెటా అనే దానికి ఫ్యూచర్ అని అర్థాన్ని ఇస్తుంది. ఎస్ సార్. ఫ్యూచర్ టెక్నాలజీ పరంగా ఫ్యూచర్ అన్నమాట సింపుల్గా. సో ఈ మెటా అనే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని గనక మనం ఆలోచిస్తే మెటాఫోర్స్ యొక్క లోతు అర్థమవుతుంది అనమాట. ఏంటి ఆ ఫ్యూచర్? మనందరికీ ఇవి ఒక 10 ఏండ్ల నుంచి మనందరికీ వినపడుతున్న టెక్నాలజీ. ఏంటది? బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ, క్రిప్టో కరెన్సీ కానీ, స్మార్ట్ కాంట్రాక్ట్ కానీ, ఏఐ టెక్నాలజీ కానీ, వెబ్3 టెక్నాలజీ కానీ, ఎన్ఎఫ్టి కానీ, చాట్ జీపీటీ కానీ, ఇవన్నీ ఈ కిందిది మెటావర్స్ టెక్నాలజీ తప్ప పైన ఉన్నాయన్నీ వినపడుతున్నాయి. సో వీటి గురించి ప్రపంచమంతా ఒక 10-14 సంవత్సరాల నుంచి, మనందరికి తెలుసు కదా, 2008 నుంచి బ్లాక్ చైన్ టెక్నాలజీని కనుక్కొని దాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ వచ్చిన తర్వాతనే క్రిప్టో కరెన్సీ వచ్చింది. క్రిప్టో కరెన్సీ వచ్చిన తర్వాత స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది డెవలప్ అయింది. తర్వాత ఏఐ టెక్నాలజీ వచ్చింది. తర్వాత చాట్ జీపీటీ అనేది కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్లో వచ్చింది. అలాగే ఎన్ఎఫ్టి అనేది కూడా వచ్చింది. సో వెబ్3 టెక్నాలజీ అనేది కూడా ఇంటర్నెట్లో వచ్చిన ఒక రెవల్యూషనరీగా ఇప్పుడు చెప్తున్నారనమాట. సో ఇవన్నీ కూడా రోజు మనం మాట్లాడుకుంటున్నాం, వింటున్నాం. మెటావర్స్ అంటే ఈ మొత్తం టెక్నాలజీ యొక్క కలయిక అనమాట. బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ, స్మార్ట్ కాంట్రాక్ట్లు, ఏఐ టెక్నాలజీ, వెబ్3 టెక్నాలజీ, ఎన్ఎఫ్టి, చాట్ జీపీటీ, మిషన్ లెర్నింగ్, ఇట్లాంటి టెక్నాలజీలు ఏవైతే గత 10-15 సంవత్సరాల నుంచి మనం వింటున్నామో వీటన్నిటి యొక్క కూడిక, వీటి అన్నిటి యొక్క కలయికనే మెటావర్స్ టెక్నాలజీ. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అంటే మెటాఫోర్స్ అని పేరు పెట్టడానికి ఎంత ఫ్యూచర్ విజన్ ఉందో నేను మీ అందరికి అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాను లాడో గారికి. ఇవే కొత్తవి చాలా మందికి మార్కెట్లో. మీరు ఒక ఆశ్చర్యం వేస్తుంది ఇక్కడ. సార్ మనం రోజు ఫీల్డ్లో తిరిగి మార్కెట్లో చెప్తుంటే చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లమని చెప్పుకుంటున్న వాళ్ళకు బ్లాక్ చైన్ టెక్నాలజీ తెలియదు. మేము పెద్ద పెద్ద జాబులు చేస్తున్నాం అన్న వాళ్ళకు ఈ టెక్నాలజీలు ఏవి పరిచయం లేదు. ఆల్రెడీ ఎంతో మంది ఇట్లా మనకు కనపడుతున్నారు. ఇంత చదువుకున్న వాళ్ళు, ఇంత జాబులు చేస్తున్న వాళ్ళు సొసైటీలో మాకు తెలియదు అంటున్నారు. క్రిప్టో కరెన్సీ గురించి తెలియదు, ఎన్ఎఫ్టి గురించి తెలియదు, బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి అంతకన్నా తెలియదు, స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే తెలియదు, ఏ టెక్నాలజీ అంటే తెలియదు. ఇలాంటి సిచ్యువేషన్లో మరి ఇంకా అడ్వాన్స్ అయిపోతున్నాం అంటే మనం ఎంత వెనకబడి ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. మా పాప ఇప్పుడు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ అయిపోయి ఇంటర్మీడియట్ అవుతుంది, ఇంజనీరింగ్కు వెళ్తుంది. ఈ మధ్యలో పాపను ఏం చదివించాలి, ఎక్కడ చదివించాలి అనేది సంతోష్ సార్ మేము కొంత సెర్చ్ చేస్తున్నప్పుడు, స్టడీ చేస్తున్నప్పుడు ఒక్కొక్క కాలేజీలో ఇప్పుడు ఏ టెక్నాలజీలు అయితే ఉన్నాయో ఇప్పుడు ఎంటర్ అవుతున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీల్లో సబ్జెక్టులుగా ఇప్పుడు ఎంటర్ అవుతున్నాయి. మిషన్ లెర్నింగ్ అని, ఏఐ టెక్నాలజీ అని, బ్లాక్ చైన్ టెక్నాలజీ అని, కోడింగ్ అని, ఇట్లాంటి కోర్సులు ఇప్పుడు ఎంటర్ అవుతున్నాయి మన ఇండియాలో. కానీ ఇవి వచ్చి 15 ఏళ్ళు అయిపోయింది. కానీ టెక్నాలజీ ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ అయిపోతుంది. అదే మెటావర్స్ టెక్నాలజీ. అంటే మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీలోకి లాడో గారు మెటాఫోర్స్ ద్వారా మనందరిని తీసుకెళ్ళిపోతున్నాడు ముందే. ఇది మామూలు అదృష్టం అయితే కాదు నా దృష్టిలో. ఈ టెక్నాలజీ గురించి వినడం, తెలుసుకోవడం, ప్లస్ మనం జర్నీ చేయడం, ప్లస్ అందులో మనం సక్సెస్ కావడం మామూలు విషయం అయితే కాదు. ఎస్, మెటావర్స్ టెక్నాలజీ ఎలా ఉంటుంది? సింపుల్గా మెటావర్స్ టెక్నాలజీ అనేది డిజిటల్ ప్రపంచాన్ని సృష్టిస్తుంది. మెటావర్స్ టెక్నాలజీ రియాలిటీలో ఉన్న ప్రపంచం, మనం చూస్తున్న, అనుభవిస్తున్న, జీవిస్తున్న ప్రపంచం ఏదైతుందో ఆ ప్రపంచాన్ని డిజిటల్లో నిర్మించబోతుంది మెటావర్స్ టెక్నాలజీ. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ మనం స్కూల్కి వెళ్తున్నాం. ఫిజికల్గా స్కూల్కి వెళ్ళి మన పిల్లలు చదువుకుంటున్నారు, ఫిజికల్గా కాలేజీకి వెళ్ళి చదువుకుంటున్నారు, ఫిజికల్గా యూనివర్సిటీకి వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళి చదువుకుంటున్నారు.
రేపు మెటావర్స్ టెక్నాలజీలో మన ఇంట్లో ఉండి మన అవతార్లు కాలేజీకి వెళ్తాయి, మన అవతార్లు స్కూల్కి వెళ్తాయి, మన అవతార్లు యూనివర్సిటీకి వెళ్ళి చదువుకొని వస్తాయి. ఇంట్లో ఉండే ఇవాళ మనం ఏదైనా ఆరోగ్యం పాడైతే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం. మెటావర్స్ టెక్నాలజీలో మనం ఇంట్లో ఉండి మన అవతార్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తుంది. డాక్టర్ తన ఇంట్లో కూర్చొని తన అవతార్ వచ్చి మనకు ట్రీట్మెంట్ చేసిపోతాడు ఆన్లైన్లో. ఏదన్నా తీసుకోండి మీరు. ఇవాళ చాలా మందికి క్రికెట్ ఆడాలనే కోరిక ఉంటుంది. మన అవతార్ వెళ్ళి క్రికెట్ ఆడొస్తుంది. మనమే 4లు కొడతాము, మనమే 6లు కొడతాము, మనమే మంచి బౌలింగ్ వేస్తాము, మనమే క్యాచ్లు పడతాము, ధోని కన్నా అద్భుతమైన క్యాచ్ పడతాము, కోహ్లీ కన్నా అద్భుతమైన బ్యాటింగ్ చేస్తాము, మనమే కబడ్డీ ఆడతాము, మనమే వాలీబాల్ ఆడతాము. ఒక మంచి బ్యూటిఫుల్ స్టేడియం ఇలా ఉండాలి అని మనకు ఐడియా వస్తే మెటావర్స్ టెక్నాలజీలో మనమే స్టేడియాన్ని నిర్మిస్తాం. ఉప్పల్ స్టేడియం కన్నా అద్భుతంగా ఉంటుంది. బాంబే ముంబైలో ఉన్న పెద్ద స్టేడియం కన్నా ఇంకా పెద్ద స్టేడియాన్ని మనమే నిర్మిస్తాం. చాలా మందికి దుబాయ్లో ఇల్లు ఉంటే బాగుంటుండే. ఎస్, మెటావర్స్లో మనమే దుబాయ్లో వెళ్ళి ఇల్లు కొంటాం, మనమే ఒక పెద్ద అపార్ట్మెంట్ నిర్మిస్తాం. అరేబియా సముద్రంలో పెద్ద పెద్ద పడవలు వెళ్తూ ఉంటాయి. అలాంటి పడవలు మనమే కొంటాం, మనమే అక్కడ బిజినెస్ చేస్తాం. అమెజాన్ ఇవాళ ఎన్నో వస్తువులను మనకి ఆన్లైన్లో అమ్ముతుంది. మెటావర్స్లో ఏదైతే ఆన్లైన్ బిజినెస్లు ఉన్నాయో మనమే పెడతాం. మనమే ఒక జొమాటో పెడతాం, మనమే ఒక ఓలా పెడతాం, మనమే ఒక ఊబర్ పెడతాం. మెటావర్స్ టెక్నాలజీలో మనమే ఒక సినిమా హాల్ నిర్మిస్తాం. మెటావర్స్ టెక్నాలజీలో మనమే స్కూల్స్ కడతాం, మనమే రియల్ ఎస్టేట్ చేస్తాం. ఎన్ని చెప్పుకుంటే అన్ని. మనకి ఏ కోరికలు ఉన్నాయో ఇప్పుడు అవన్నీ అందరికన్నా ముందు మెటాఫోర్స్లో ఉన్న వాళ్ళు ఇవన్నీ చేయబోతున్నారు. అసలుకి ఆలోచిస్తేనే ఇది నిజమా? ఇంత ఉందా మెటాఫోర్స్లో? ఎస్, ఉంది. మెటావర్స్ టెక్నాలజీలో ఉంది. ఆ మెటావర్స్ టెక్నాలజీని లాడో గారు మనకు ముందే పరిచయం చేస్తున్నాడు. మరి మెటావర్స్ టెక్నాలజీ లాడో గారు సొంతం కాదు, లాడో గారికి మాత్రమే పరిమితం కాదు. ఇలా మీరు కొంత సెర్చ్ చేస్తే మీకు అర్థమవుతుంది. గూగుల్ వాళ్ళు మెటావర్స్ టెక్నాలజీలో ప్రాజెక్టులు తెస్తున్నారు, ఫేస్బుక్ వాళ్ళు మెటావర్స్ టెక్నాలజీలో ప్రాజెక్టులు తెస్తున్నారు. మెటావర్స్ టెక్నాలజీలో కామర్స్ వస్తుంది, మెటావర్స్ టెక్నాలజీలో గేమింగ్ జోన్స్ వస్తున్నాయి, మెటావర్స్ టెక్నాలజీలో రియల్ ఎస్టేట్ వస్తుంది, మెటావర్స్ టెక్నాలజీలో రకరకాల బిజినెస్లు వస్తున్నాయి, మెటావర్స్ టెక్నాలజీలో హాస్పిటల్స్ వస్తున్నాయి, స్కూల్స్ వస్తున్నాయి, ఎన్నెన్నో వస్తున్నాయి. ఇవాళ మెటాఫోర్స్కి లాడో గారు తెస్తున్న మెటాఫోర్స్లో ఉన్న మెటావర్స్కి, ఫేస్బుక్ వాళ్ళు తెస్తున్న మెటావర్స్కి, గూగుల్ వాళ్ళు తెస్తున్న మెటావర్స్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? మౌలికమైన డిఫరెన్స్ ఉంది. ఏంటంటే ఇక్కడ వచ్చే ఇన్కమ్ జనరేషన్ ఏదైతే ఉందో, డబ్బు ఏదైతే పుడుతుందో, ఆ డబ్బు అక్కడ ఓన్లీ మేనేజ్మెంటే తీసుకుంటుంది. ఒక్కరో ఇద్దరో జస్ట్ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు మాత్రమే ఆ ఇన్కమ్ను ఎంజాయ్ చేస్తారు. కానీ లాడో గారు తెస్తున్న మెటాఫోర్స్లో మెటావర్స్ ఏదైతే ఉందో, ఏదైతే ఇన్కమ్ను జనరేట్ చేస్తుందో ఆ ఇన్కమ్ టోటల్గా కమ్యూనిటీకి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది రకరకాల పద్ధతుల ద్వారా. అది ఎన్ఎఫ్టి రాయల్టీ ఇన్కమ్ ద్వారా వెళ్ళొచ్చు, లేకపోతే టాక్టైల్ గూడ్స్లో వస్తున్న టాక్టైల్ గూడ్స్లో వస్తున్న మనకు ఏదైతే క్యాష్ బ్యాక్ టోకన్స్ ద్వారా కావచ్చు, గ్యాప్ ఇన్కమ్ ద్వారా కావచ్చు, గేమింగ్ జోన్స్లో వస్తున్న రకరకాల ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు. ఈ అన్ని రూపాల్లో ఒక పద్ధతి ప్రకారం బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా కమ్యూనిటీకి డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. లాడో గారు ఒక్కరు తీసుకోరు. లాడో గారు కూడా ఇక్కడ కమ్యూనిటీలో వన్ ఆఫ్ ది మెంబర్ కనుక ఆయనకు రావాల్సిన, ఆయన కింద ఎంత టీం ఉంటే ఆయనకు అంత వెళ్తుంది, మన కింద ఎంత టీం ఉంటే అంత వెళ్తుంది, నరేష్ సార్కి ఎంత టీం ఉంటే అంత వెళ్తుంది, నాకు ఎంత టీం ఉంటే అంత వెళ్తుంది. ఇక్కడ టీము కొలమానం తప్ప సీనియారిటీ, జూనియారిటీ, దేశము, మతము, కులము
ఏమి కాదండి. ఎవరికి ఎంత టీం ఉంటే అంత ఇన్కమ్ వెళ్తుంది సింపుల్గా. నువ్వు చైనాలో ఉన్నా, పాకిస్తాన్లో ఉన్నా, ఇండియాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ప్రపంచంలో ఇంటర్నెట్ ఉన్న ఏ దేశంలోన్నా ఉండు నువ్వు, నీకు టీం ఎంత ఉంది, నీ కింద ఎంత కమ్యూనిటీ ఉంది, ఎంత కమ్యూనిటీ మెటాఫోర్స్లో ఇవన్నీ డెవలప్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి నీకు వాటా వస్తుంది, ఇన్స్టంట్గా వస్తుంది. ఇది అద్భుతం అనమాట. సో మెటాఫోర్స్ అనే పేరు ఎందుకు పెట్టిండో మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు. సంతోష్ సార్ చెప్పినట్టు అడ్వాన్స్ టెక్నాలజీ, ఫ్యూచర్ టెక్నాలజీ. ఆ ఫ్యూచర్ టెక్నాలజీని తెస్తూ, డబ్బు జనరేట్ చేస్తూ, ప్రాజెక్టులు తెస్తూ, కమ్యూనిటీ డెవలప్ చేసుకున్న వాళ్ళందరికీ ఇక్కడ కావలసినంత సంపద డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. ఇది మెటాఫోర్స్. ఇది ఒక అద్భుతం అనమాట. సో ఈ అద్భుతమైన ప్రాజెక్ట్లో మనమందరం జర్నీ చేయాల్సిన అవసరం ఉంది. 5 years విజన్ పెట్టుకొని జర్నీ చేయాలి. ఏదో అల్లాటప్పగా కాదండి, టైం పాస్గా మరీ కాదండి, కాలం గడపడం కాదండి. ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి గంట చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఈ 5 years. ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది కమ్యూనిటీని డెవలప్మెంట్ చేయడానికి. ఈ వారంలో మాకు బాగా నచ్చిన ఒక పాయింట్ చెప్తాను. మేము మొన్న నల్గొండ వెళ్ళాం. నల్గొండ వెళ్ళినప్పుడు ఒక మీటింగ్ జరిగింది సార్. ఇక్కడ చూడండి, ఈ మీటింగ్ ఫొటోస్ మీరు చూశారు. అసలు ఎంతమంది శివ సార్ అని ఉంటారు నల్గొండలో. శివ సార్ టీం ఇది. శివ సార్ అండ్ సత్యరెడ్డి సార్. నల్గొండ టౌన్లో మీరు సత్యరెడ్డి సార్ని అడగండి, LIC డెవలప్మెంట్ ఆఫీసర్. ఇగో వీరారెడ్డి సార్ అని ఉంటారు ఇక్కడ, రిటైర్డ్ MRO. ఈ ముగ్గురు నాయకత్వంలో ఇంత పెద్ద మీటింగ్ జరిగింది. కుప్పలండి. ఈ 5 years మనం ఏం చేయాలంటే ఇగో ఇలాంటి మీటింగ్స్ కండక్ట్ చేయాలి. ఇలాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ను కూర్చోబెట్టి వాట్ ఈస్ మెటాఫోర్స్, మెటాఫోర్స్ ఎంత ఇన్కమ్ ఇవ్వబోతుంది, ఎట్లా ఇన్కమ్ ఇవ్వబోతుంది, ఎట్లా డిస్ట్రిబ్యూషన్ చేయబోతుంది, ఎట్లా జనరేట్ చేయబోతుంది అనేది గనక మనము ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే అద్భుతమైన టీం వస్తుంది. ఆటోమేటిక్గా టీం వచ్చిన వాళ్ళకు డబ్బులు వస్తాయి. కేవలం మనకు డబ్బే కాదు, వచ్చిన వాళ్ళకు కూడా వస్తుంది. ఒక మార్గం చూపించినాం ఇందాక ఎయిర్పోర్ట్లో. ఆ కన్నీళ్ళు, ఆ దుఃఖం కొంతమంది కన్నా లేకుండా మనం చేయగలుగుతాం ఈ మార్గాన్ని వాళ్ళకి ఇవ్వడం ద్వారా. సో ఇలాంటి మీటింగ్స్, ఇలాంటి ప్రజెంటేషన్స్, ఇలాంటి గ్రూప్ మీటింగ్స్ జరగాల్సిన అవసరం చాలా ఉంది సార్. నిజంగా శివ సార్, సత్యరెడ్డి సార్ అండ్ వీరారెడ్డి సార్, ఆ రోజైతే ఎంత హ్యాపీగా ఉందంటే మాకు. ఆ మీటింగ్ పాల్గొని హైదరాబాద్కు వచ్చే వరకు, వచ్చి పడుకున్నా కూడా ఆ ఫోటో, ఆ మీటింగ్ కళ్ళలో తిరుగుతుంది సార్. ఎందుకంటే నేను చెప్పగలను, మా 2 years జర్నీలో మంచి అద్భుతమైన మీటింగ్ అనమాట. ఇంత గ్యాదరింగ్ అంటే జిల్లాల్లో ఒక లీడర్, 2-3 లీడర్స్ కలిపి జస్ట్ అరేంజ్ చేసుకునే, పిలుచుకొని కూర్చోబెట్టుకున్న మీటింగ్ నేనైతే చూడలే. ఫస్ట్ మీటింగ్ అద్భుతంగా. మీకెంత మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చామో కానీ మీరు మాకు ఒక రకంగా అంత మోటివేషన్ దొరికింది ఆ మీటింగ్లో. ఎస్, ఇలాంటి మీటింగ్స్ జరగాలి అని అనిపించింది అనమాట. అందుకోసమే మై డియర్ లీడర్స్, మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, మీ జిల్లాల్లో, మీ టీంలో ఇలాంటి మీటింగ్స్ను కండక్ట్ చేసుకోండి. సౌత్ ఇండియా లీడర్స్ అందరిని ఇన్వైట్ చేసుకోండి. నరేష్ సార్ని పిలుచుకోండి, రాజేందర్ సార్ని పిలుచుకోండి, వీరేశం సార్ని పిలుచుకోండి, లేకపోతే మేము ముగ్గురం ఉన్నాం, మమ్మల్ని పిలుచుకోండి. కన్నడ అండ్ తెలుగు 2 మిక్సింగ్ చెప్పగలిగే రవిబాబు సార్ని పిలుచుకోండి. ఎంతో మంది లీడర్స్ ఉన్నారు. ఇంకా మేమే కాదు, చాలా మంది ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు. చాలా మంది అన్ని విషయాలు చెప్పగలుగుతున్నారు. 10ల కొద్ది, 100ల కొద్ది లీడర్స్ తయారయ్యారు. వాళ్ళందరి సహకారంతో ఇలాంటి ప్రజెంటేషన్స్ జరగాల్సిన అవసరం ఉంది మన విజన్ సక్సెస్ కావడానికి. సో అలా చేస్తారని మీ అందరిని నేను మళ్ళీ కోరుతున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇక మనందరి చేతిలో లాడ గారు 2 విషయాలు పెట్టాడు. ఆ 2 విషయాలు ఏదో చెప్తాను. చెప్పే ముందు యూనిటీ వర్స్లో 1 million కమ్యూనిటీ దాటింది. జస్ట్ 1 month క్రితం ఒక మెసేజ్ చూసాము. మెటాఫోర్స్ టోటల్ కమ్యూనిటీలో 20 లక్షల కమ్యూనిటీ కంప్లీట్ అయిపోయింది. 20 లక్షల కమ్యూనిటీ దాటింది.
యూనిటీవర్స్ అనే ప్రోగ్రాంలో 10 లక్షల కమ్యూనిటీ దాటింది. 1 మిలియన్ అంటే 10 లక్షలు. ఇది నిన్న వచ్చిన మెసేజ్ అన్నమాట. ఈ 10 లక్షల మంది సంపాదించిన డబ్బు కూడా ఇక్కడ కనపడుతుంది చూడండి మీరు డై రూపంలో. 51,76,67,291 డై అన్నమాట ఇది. 1 డై ఈజ్ ఈక్వల్ టు 94 రూపీస్ లెక్కేసుకోండి. ఎన్ని కోట్ల రూపాయలు ఈ 10 లక్షల కమ్యూనిటీ సంపాదించిందో అర్థమైపోతుంది. జస్ట్ 13 months లో అంతే. 13-14 నెలల్లో 10 లక్షల కమ్యూనిటీ ఇంత డబ్బు సంపాదించింది. ఇట్లా లైవ్ లో చూపించే ప్రాజెక్ట్, లైవ్ లో చూపించే కంపెనీలు ఏవైనా మనం ఇంతకుముందు చూసామా నెట్వర్క్ మార్కెటింగ్ లో? మనమైతే చూడలే, నేనైతే చూడలే. ఎవరైనా చూస్తే కూడా సార్ ఇగో నేను పలానా కంపెనీలో ఇట్లా చూశానని చెప్పండి, మేము రెడీ డిస్కషన్కు. ఎక్కడ జరగదండి. సో ఇంత అద్భుతంగా మనకు సమాచారం అనేది దాపరికం లేకుండా మనందరికి వస్తుంటుంది. ఇకపోతే మనము చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏంటంటే 5 years లో మనం సక్సెస్ కావడానికి 2-3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి టీమ్ డెవలప్ చేసుకోవడము, రెండోది ఇది చూడండి ఒకసారి, బొంగు, వెదురు బొంగు అంటారు దీన్ని. ఈ వెదురు బొంగును అందరు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ వెదురు బొంగు ఏం చేస్తుందంటే, మనం గనక భూమిలో నాటితే, మొక్కను నాటితే లేదా విత్తనం నాటితే 4 years వరకు పైకి కనపడదండి. అంటే మొలకెత్తదు, అసలుకి పైకి కనపడదు, భూమిలోనే ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారు, అరే 6 నెలలైంది నేను నాటి, సంవత్సరం అయింది, 2 ఏళ్ళైంది, ఇది బయటికి రావట్లేదు కదా, బయటికి కనపడట్లేదు, అసలుకి మొక్క మొలవట్లేదు అనుకుంటారు. కానీ ఈ వెదురు బొంగు యొక్క లక్షణం ఏంటంటే 4 years భూమిలోనే ఆ వేర్లు ఏవైతే ఉంటాయో విపరీతంగా బేస్ ఏర్పాటు చేసుకుంటుంది. లోపలికి వెళ్ళిపోతాయి వేర్లు. వెళ్ళిపోయిన తర్వాత 4 years, ఆఫ్టర్ 4 years చిన్న మొక్క కనపడుతుంది. గింతే 4 సంవత్సరాల తర్వాత ఆ నాటిన వ్యక్తి 4 years వెయిట్ చేస్తాడండి ఆ మొక్కను చూడడానికి. ఎప్పుడైతే 4 years తర్వాత ఆ మొక్క కనపడుతుందో 6 months లోనే 12 నుంచి 15 అడుగులు పెరుగుతుంది. ఇక ఆ తర్వాత దాన్ని గ్రోతింగ్ ఎవరు ఊహించలేనంత జరుగుతుంది, ఎవరు ఆపలేనంత జరుగుతుంది. ఈ పాయింట్ కనుక మనం అర్థం చేసుకుంటే మెటాఫోర్స్లో మనము మన దగ్గర ఉన్న ఫోర్స్ కైన్ ఏదైతే ఉందో, నేను ఫోర్స్ కైన్ గురించి మాట్లాడుతున్నా. ఒక 5 years కనుక వాటిని సేమ్ వెదురు బొంగును నాటిన వ్యక్తి ఎట్లయితే వెయిట్ చేస్తాడో పేషెన్స్తో, అలాంటి ఓపికతో మనం గనక ఒక 5 years ఫోర్స్ కైన్లో మనం మన దగ్గర హోల్డ్ చేసి పెట్టుకోగలిగితే, మనం ఏదైతే విజన్ ఉందో ఆ విజన్లో సక్సెస్ అయిపోతాం. మామూలు సక్సెస్ కాదండి, మనం కళలో కూడా ఊహించినంత సక్సెస్ మనం అయిపోతాం అనమాట. అలాగే మనం చాలా మంది వెదురు బొంగు కన్నా మనందరికి కళ్ళ ముందు కనపడేది మామిడి చెట్టు. ఎప్పుడైనా మామిడి చెట్టు నాటండి, ఇప్పటికైనా అది పెద్దగా అయ్యి పండ్లు ఇచ్చే వరకు 5 years టైం పడుతుంది. మినిమం 5 years, 5-6 years కూడా పడుతుంది. ఎప్పుడైతే అప్పటిదాకా ఆ చెట్టును మనం కాపాడుతామో ఆ చెట్టు ఏం చేస్తుందో తెలుసా? 2 తరాల వరకు పండ్లు ఇస్తుంది. 2 తరాల వరకు. ఇది మనందరికి తెలిసిన ఎగ్జాంపులే కదా. స్కూల్లో విన్నాం, లైవ్ లో చూసాం, మన అమ్మ నాన్న చెప్పారు, తల్లిదండ్రులు, మన బంధువులందరూ మనం చూసాం రెగ్యులర్ గా, మన కళ్ళ ముందు జరిగిన ఈ 2 ఎగ్జాంపుల్స్ మనం మైండ్ లో పెట్టుకొని మన ఫోర్స్ కైన్ ను 5 years హోల్డింగ్ చేయగలిగితే, వెస్టింగ్ 5 years ప్లాన్ ఏదైతే ఉందో ఆ వెస్టింగ్ 5 years ప్లాన్ లో 4 years 5 years సెలెక్ట్ చేసుకొని, బెస్ట్ ఆప్షన్ 5 years సెలెక్ట్ చేసుకొని మనం కనుక పెట్టుకోగలిగితే అద్భుతమైన రిజల్ట్ ను మనం చూస్తాము. ఇది మెటాఫోర్స్ లో ఉన్న కైన్ హోల్డర్స్ కు నేను చెప్పేది. కైన్ లేని వాళ్ళు కైన్ కొనుక్కొని మీరు ఈ సూత్రం ఫాలో అవుతే సరిపోతుంది. అలాగే ఇంకొక అద్భుతమైన విషయం చెప్తాను మీకు. నేను ఈ మధ్య కాలంలో కొద్దిగా మెటాఫోర్స్ గురించి, మెటావర్స్ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఒక విషయం తెలిసిందనమాట. బిట్ ఫోర్స్. ఈ బిట్ ఫోర్స్ అనేది లాడో గారు తెస్తున్న ఒక టోకెన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం నేను మీకు చెప్తున్నా. ఏంటంటే బిట్ ఫోర్స్ మైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ బిట్ ఫోర్స్ యొక్క చరిత్ర ఎలా ఉండబోతుందంటే,
మెటావర్స్ అనే టెక్నాలజీలో, మెటావర్స్ అనే ఒక డిజిటల్ ప్రపంచంలో, మెటావర్స్ అనే టెక్నాలజీలో, మెటావర్స్ అనే ఒక డిజిటల్ ప్రపంచంలో బిట్ ఫోర్స్ అనేది ఫస్ట్ టోకెన్ కాబోతుంది. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. క్రిప్టో కరెన్సీలో బ్లాక్ చైన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత డిజిటల్ కరెన్సీగా బిట్ కాయిన్ ఎట్లయితే ఒక రికార్డును సొంతం చేసుకున్నదో, మెటావర్స్ టెక్నాలజీలో, మెటావర్స్ ప్రపంచంలో బిట్ ఫోర్స్ అనేది ఒక ఫస్ట్ కాయిన్ కాబోతుంది. మదర్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ అని మనం ఎట్లయితే చెప్తున్నామో, మదర్ ఆఫ్ మెటావర్స్ టెక్నాలజీలో టోకెన్, మన బిట్ ఫోర్స్ గురించి చెప్పుకునే రోజులు రాబోతున్నాయి. మెటావర్స్ టెక్నాలజీలో లావాదేవీలన్నీ మామూలు క్రిప్టో కరెన్సీతో జరగడానికి అవకాశం లేదండి. ఖచ్చితంగా టోకెన్స్ వస్తాయి. ఆ వచ్చే టోకెన్స్లలో ఫస్ట్ టోకెన్ ప్రపంచంలోనే బిట్ ఫోర్స్ అవుతుంది. ఇప్పటి వరకు ఎవరు తీసుకురాలేదు, భవిష్యత్తులో తీసుకొచ్చే అవకాశం ఉంది. బిట్ కాయిన్ వచ్చిన తర్వాత ఇథీరియం ఎట్లా వచ్చిందో, రకరకాల బిఎన్బి ఇట్లాంటి కైన్స్ అన్ని ఎట్లా వచ్చినాయో క్రమక్రమంగా మెటావర్స్ టెక్నాలజీలో కూడా మన టోకెన్ వచ్చిన తర్వాత మిగతా టోకెన్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఫస్ట్ వచ్చిన టోకెన్ ఏదంటే ప్రపంచ చరిత్రలో బిట్ ఫోర్స్ అని చెప్పుకునే రోజు రాబోతుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ లాడో గారే తయారు చేస్తున్నారు. దీన్ని మైనింగ్ ఎవరు చేస్తున్నారు? మనం అందరం చేస్తున్నాం. ఎవరి దగ్గర అయితే మీకు చూపిస్తాను. ఎవరి దగ్గర అయితే చిప్స్ ఉన్నాయో, ఎవరైతే ఇప్పుడు చిప్స్ సేకరిస్తున్నారో, ఈ చిప్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మైనింగ్ లో పాల్గొనబోతున్నారు. అతి త్వరలోనే ఇది స్టార్ట్ కాబోతుంది. నాకు తెలిసి దుబాయ్ ఈవెంట్ లోనే దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది. ఈ చిప్స్ ఎట్లా వస్తాయి సార్? టైర్ కొత్తగా కొనుక్కుంటే చిప్ వస్తుంది, ఉన్న టైర్ ను మంత్లీ రెన్యువల్ చేస్తే చిప్ వస్తుంది. ఈ చిప్స్ ఎవరి దగ్గర అయితే, దీనికి ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. ఆ క్యాల్కులేషన్ ప్రకారం ఎవరైతే ఈ చిప్స్ గ్యాదర్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా బిట్ ఫోర్స్ మైనింగ్ లో పాల్గొనబోతున్నారు. వాళ్ళకి బిట్ ఫోర్స్ దొరకబోతుంది. ఆ బిట్ ఫోర్స్ ను మెటావర్స్ ప్రపంచంలో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, స్వాప్ చేసుకోవచ్చు, రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. సేలింగ్ చేయొచ్చు, బయింగ్ చేయొచ్చు, ట్రేడింగ్ చేయొచ్చు మెటావర్స్ టెక్నాలజీలో. అలాగే క్రిప్టో కాయిన్ తో స్వాప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోర్స్ కాయిన్ తో బిట్ ఫోర్స్ స్వాప్ అవుతుంది. అంటే మనం బిట్ ఫోర్స్ ను స్వాప్ చేస్తే ఫోర్స్ కాయిన్ వస్తుంది, లేదా ఫోర్స్ కాయిన్ ను స్వాప్ చేస్తే బిట్ ఫోర్స్ వస్తుంది. ఇట్లాంటి అవకాశం ఉంటుంది. రానున్న కాలంలో వేరే కైన్స్ తో కూడా వేరే టోకన్స్ ఇట్లాంటి ఆప్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఇప్పుడు ఎట్లయితే లాడో గారు 1 year క్రితం తెచ్చిన ఫోర్స్ కాయిన్ ను మన చేతిలో పెట్టి $0.25 తో స్టార్ట్ అయిన ఫోర్స్ కాయిన్ ఇవాళ 2.77 తో స్టార్ట్ చేసి చేర్చి మల్టీ మైనింగ్ బంద్ అయిపోయి ఇప్పుడు వెస్టింగ్ ఆప్షన్ వచ్చి 5 to 10 years లో $20,000 వరకు ఫోర్స్ కాయిన్ ను తీసుకెళ్లాలని ఒక విజన్ పెట్టుకొని ఎట్లయితే పనిచేస్తున్నాడో, అంతకు మించిన చరిత్ర మళ్ళీ మనం బిట్ ఫోర్స్ లో కూడా చూడబోతున్నాం అనమాట. అందుకోసమే బిట్ ఫోర్స్ వెరీ ఇంపార్టెంట్ అనేది నేను చెప్పదలుచుకున్నాను. దీని గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఏమొచ్చినా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. చాలా మేము కూడా ఎదురు చూస్తున్నాము, వెరీ ఇంట్రెస్టెడ్ అనమాట. ఎప్పుడైతే మాకు నరేష్ సార్ ఫోర్స్ కాయిన్ వచ్చే ముందు మా అందరిని ఒక నెల ముందు సన్నద్ధం చేసి దానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మాతో చర్చించి గ్యాదర్ చేసుకోవడం వల్ల సౌత్ ఇండియాలో ఎక్కువ ఫోర్స్ కాయిన్లు ఎవరు సంపాదించుకున్నారంటే మన టీం సంపాదించుకున్నది. మన అందరి దగ్గర ఫోర్స్ కాయిన్లు ఉన్నాయి. సేమ్ ఇదే ఎక్స్పీరియన్స్ తో బిట్ ఫోర్స్ ను కూడా, ఎక్కువ బిట్ ఫోర్స్ ను మనం సంపాదించడానికి మనం ఏమేం చేయాలి అనేది కూడా ఒక రోడ్ మ్యాప్ మేము తయారు చేస్తున్నాము. ఎప్పుడైతే ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో మన రోడ్ మ్యాప్ కూడా మీ అందరికి తెలుస్తుంది. ఎక్కువ మంది బిట్ ఫోర్స్ కూడా మనం సంపాదించాలి. అంటే మీకు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 5 years మన విజన్ సక్సెస్ కావాలంటే, ఒకటి టీం పెంచుకునే ప్రయత్నం చేయాలి. నెంబర్ 2 ఫోర్స్ కాయిన్ ను వెస్టింగ్ లో పెట్టుకొని 5 years ను కాపాడుకునే ప్రయత్నం చేయాలి. నెంబర్ 3 కమింగ్ సూన్ బిట్ ఫోర్స్ మైనింగ్ లో యాక్టివ్ గా పాల్గొనాలి.
ఎక్కువ సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. ఎవరైతే ఈ 3 కరెక్ట్‌గా చేస్తారో, ఎక్కువగా చేస్తారో, ఇంట్రెస్ట్‌గా చేస్తారో, యాక్టివ్‌గా చేస్తారో వాళ్ళు 5 ఇయర్స్‌లో ఒక 6, 7 తరాలు సంపాదించినంత ఆస్తిని, సంపాదనను మన వారసులకిచ్చి మనం వెళ్ళిపోవచ్చనమాట. సో, థాంక్ యూ సో మచ్ అండి. ఈ ఈ 3 విషయాలు మీకు చెప్పాలని నేను ప్రయత్నం చేశాను. అర్థమైందనుకుంటాను. సో, థాంక్ యూ సో మచ్. అయితే చివరిగా ఇంకొక పాయింట్ మనకు గూడా ఒక మానవత్వానికి సంపాదించిన ఆహ్, విజన్ ఉండాలి. నా మైండ్‌లో అది గూడా స్టార్ట్ అయిపోయింది. రేపు ఖచ్చితంగా మనం సంపాదిస్తాము. సంపాదించిన తర్వాత సొసైటీకి మనం ఇవ్వాలి. ఆహ్, మన గవర్నమెంట్‌కి మనం ఇవ్వాలి. మన మన దగ్గరున్న ప్రజలందరికీ మనం ఇవ్వాలి. సో, అలాంటప్పుడు నా మైండ్‌లో నాకొక చిన్న వీడియో దొరికిందనమాట. అది బాగా కనెక్ట్ అయింది. మీ అందరితో పంచుకునే ప్రయత్నం చేద్దాం. మెటాఫోర్స్ సక్సెస్ లీడర్స్, మెటాఫోర్స్ సక్సెస్ కమ్యూనిటీ. భవిష్యత్తులో ఇలాంటి సోషల్ యాక్టివిటీస్ మీద కూడా మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. ఒక్క నిమిషం చిన్న వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను చివరిగా. హ్మ్. ఒక్క నిమిషం. ఖచ్చితంగా భవిష్యత్తులో మనము ఈ స్థాయికి వెళ్ళాలి. వెళ్తామనే గ్యారంటీ వచ్చేసింది మనకు. సో, అందుకోసమే మన ఆలోచన విధానాన్ని కొద్దిగా సొసైటీలో ఉన్న కొన్ని విషయాల మీద కూడా మనము దృష్టి సారించే ప్రయత్నం ఇప్పటి నుంచే సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ తరపున చేద్దాము. సో, అందుకోసం మీ అందరికి ఉపయోగపడే చిన్న వీడియో ఒకటి చూపించే ప్రయత్నం చేద్దాము. అనురాగం గాలిలో దీపమైనది, మమకారం మనసునే కాల్చుతున్నది. నీ చివరి పిలుపు కొరకు ఈ సావురాని బ్రతుకు చూసి చూసి వేచి వేచి వేగిపోతున్నది. అనురాగం గాలిలో దీపమైనది, మమకారం మనసునే కాల్చుతున్నది. నీ చివరి పిలుపు కొరకు ఈ సావురాని బ్రతుకు చూసి చూసి వేచి వేచి వేగిపోతున్నది. సో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇదనమాట ఈరోజు సండే మీటింగ్. సంతోష్ సార్ మీరుంటే కంటిన్యూ చేయండి. హోస్ట్ ఉన్న లీడర్స్ ఎవరైనా థ్యాంక్ యూ వెరీ సంతోష్ మచ్. సార్ ఉన్నారా? థ్యాంక్ యూ. ఎస్. సో అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. మన సండే మీటింగ్ అనేది స్పెషల్ మీటింగ్ అని ఎందుకు చెప్తాము, ఎంతసేపు డబ్బే శాశ్వతం, డబ్బు లేనిది ఏం లేదు అని అనుకోవడం కాదండి. దాని చుట్టూ ఎన్నో ఉంటాయి మన జీవితంలో. మనం ఎదగడానికైనా, మంచిగా బతకడానికైనా, మంచిగా బతికారు అని చెప్పించుకోవడానికైనా డబ్బే కాకుండా ఇంకెన్నో ఉంటాయి. అది టెక్నాలజీ కావచ్చు, మంచి మాటే కావచ్చు, చేయూతనిచ్చడమే కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. సో అన్నిటిని ఇలా ఉంటుంది కాబట్టి స్పెషల్ మీటింగ్ అనేది ఎప్పుడు మనకి బూస్టింగ్ లాగా ఉంటుంది. ఇంకా నేనేం చేయాలని ఉంది నాకు అని అనుకున్న వాళ్ళకి దిశ నిర్దేశం చేసేలాగా ఉంటుంది. ఒక రోడ్ మ్యాప్ ఇచ్చేలాగా, ఒక విజన్ ఇచ్చేలాగా, ఒక స్ఫూర్తినిచ్చేలాగా ఉంటుంది. నిరంతరం ఇలాగే ఉంటుంది మీ అందరి సహాయ సహకారాలతోటి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ నరేందర్ సార్. 2029 విజన్ని ఎలా ఉండాలి అని మొదటి అడుగు ఈ రోజుతో స్టార్ట్ అయింది. దీనికి కావాల్సిన కాంట్రిబ్యూషన్ లీడర్స్ అందరూ ఇవ్వాలని, ఇందాక సార్ చెప్పినట్లుగా లీడర్స్ సంఖ్య వేళ్ళ మీద లెక్క పెట్టుకునే సంఖ్య కానుంచి ఇంకా 10 మంది వేళ్ళు కలిపితే లెక్క పెట్టే స్థాయికి వెళ్ళింది, 10ల సంఖ్యలోకి చేరింది. ఇది ఇంకా 100ల సంఖ్యలోకి పెరగాలి. ఖచ్చితంగా దీని ఒక వ్యవస్థ అని మనం ఎట్లయితే సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఒక వ్యవస్థని తయారు చేసుకుంటున్నామో దాని మీద కూడా ప్రత్యేక దృష్టి లీడర్స్ కి ఖచ్చితంగా ఉందండి.
లీడర్స్ని అందులో బాగా డెవలప్ చేయాలి. ఒక ఏరియాలో ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము రండి అని అంటే ఆ ఏరియాకి ఒక లీడర్ని పంపించి అక్కడ మీటింగ్ కండక్ట్ చేసే స్థాయికి మన సిస్టమ్ వెళ్తుంది. ఇంకొక లెవెల్ ఆఫ్ మీటింగ్కి ఇంకా కొంతమంది. ఇది ఫ్యూచర్లో ఖచ్చితంగా మనకి మెటాఫోర్స్ ప్రాజెక్ట్ ఎలాగైతే డెవలప్ అవుతూ ఉందో అదే విధంగా మన వ్యవస్థ కూడా, మన సిస్టమ్ కూడా దాంతో పాటు డెవలప్ అవుతూనే ఉంటుంది. ఇందులో ఎంతో మంది భాగస్వాములు కావాలి. లీడర్స్గా డెవలప్ అయ్యి ముందుకు రావాల్సిన అవసరం చాలా ఉందండి. ఇది ఏ ఒక్కరి కోసమో కాదు. కరెక్ట్గా ఆలోచిస్తే ఎవరికి వారి కోసమే మీరు డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది. మీరు బ్లాక్ చైన్ గురించి చెప్పగలుగుతున్నారా లేదా, మెటావర్స్ గురించి చెప్పగలుగుతున్నారా లేదా, ఇవి సెకండరీ. ఫస్ట్ మనలో కాన్ఫిడెన్స్ నాకు ఉందా లేదా, నేను చేయాలనుకుంటున్నానా లేదా, నా 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 కాంట్రిబ్యూషన్ అనేది ఓన్లీ నా కోసమే కాకుండా నా చుట్టూ ఉన్న ఇంకొక నలుగురు కోసమైనా నేను చేయగలుగుతున్నానా లేదా. ఇది ఖచ్చితంగా మెటాఫోర్స్ ప్రాజెక్ట్లతోనే సాధ్యమండి. ఇంతగా ట్రైనింగ్ ఇవ్వడం కానీ, మోటివేషన్ ఇవ్వడం కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, మోటివేషన్స్ కానీ ఇంకా ఏ టీంలో జరగట్లేవండి. బాగా కమర్షియల్గా మీటింగ్స్ జరుగుతున్నాయి మిగతా వాటి దగ్గర. ఎంతసేపు ఉన్న క్లాసిక్ ఏడి చేసుకోండి, ఇది చేసుకోండి అనే కమర్షియల్గా ఆలోచించడమే తప్ప సిస్టమ్ని ఒక సిస్టమ్ లాగా ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అయ్యేలాగా, ఆల్ రౌండ్ గ్యాదరింగ్ ఉండేలాగా చేసే సిస్టమ్ అనేది ఒకటే. సో ఇలాంటి దాంట్లో మనందరూ ఉన్నందుకు గర్వంగా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ నరేష్ సార్. ఇలాంటి ఇంతమంది లీడర్స్తో ప్రయాణం నేను కూడా ఆ ప్రయాణంలో ఉన్నందుకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో లీడర్స్ ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే మిమ్మల్ని అడిగే కంటే ముందు ఒక చిన్న పాయింట్ మీకు అందరు వివరిస్తున్నాను. ఏదైతే మనకి చేంజ్ వ్యాలెట్కి సంబంధించి నెక్స్ట్ ఫేజ్ స్టార్ట్ అయిందో, ఎవరైతే పొరపాటునో లేకపోతే అవసరానికో వ్యాలెట్ లాక్ చేసుకున్నారో దానికి కావాల్సిన ప్రొసీజర్ స్టార్ట్ అయింది. కానీ ఆ ప్రొసీజర్ ఏంటి అనేది పూర్తి వివరాలు మనకి ఇంకా తెలియాల్సి ఉంది. కొన్ని వివరాలు మనకు తెలిసాయి, కానీ ఆ వివరాలను బట్టి ప్రొసీడ్ అవ్వలేము. కారణం ఏంటంటే ఆ ప్రొసీజర్లో నెక్స్ట్ వచ్చే స్టెప్స్ ఏంటి, తర్వాత వచ్చేటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు తెలియాలి. సో అందుకనే దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ మనకు తెలిసిన ఆ ఇన్ఫర్మేషన్ని మనకి ఇలా సభాముఖంగా షేర్ చేయట్లేము. దాని గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకున్న వెంటనే కొంతమందికి దీని అవసరం ఉంది కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. పూర్తి వివరాలు తెలుసుకోండి. సో ఓకే, దానికి ఒక 1-2 days టైం పడుతుంది, తొందరపడాల్సిన అవసరం లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ నరేందర్ సార్. లీడర్స్కి ఎవరైనా డౌట్ ఉన్నా, మాట్లాడాలనుకున్నా, ఈరోజు సండే ఇంకొక 5 నిమిషాలు మనం టైం కేటాయించుకుందాం, మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ సార్ అందరికి, మెటాఫోర్స్ లీడర్స్ కి. నా పేరు అమరేందర్ రెడ్డి, నేను ఈసీఎల్లో ఉంటాను. ఈ రోజు జూమ్ మీటింగ్ తీసుకున్న నరేందర్ సార్ కి థ్యాంక్ యూ సార్. మంచి మంచి విషయాలు చెప్పారు. ఇప్పుడు మంచిగా జరిగింది మీటింగ్. మనం ఎప్పుడు సండే వచ్చినా ఏదో ఒక స్పెషల్ జరుగుతుంది అనేది మనకు ఒక నమ్మకం. పోయిన సండే కూడా విజిటింగ్ లో మనకు అమౌంట్ అదే కాయిన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఈ రోజు కూడా మళ్ళీ పొద్దున సండే జూమ్ మీటింగ్ వింటున్నప్పుడే మళ్ళీ రిలీజ్ అయ్యాయి. అదొక శుభసూచకం. మనకి ఎప్పుడు స్పెషల్ జూమ్ మీటింగ్ పెట్టుకున్నప్పుడల్లా ఏదో ఒక మంచి జరుగుతుంది అంటే మనకు తెలియకుండానే మనం ఒక స్పెషల్ జూమ్ మీటింగ్ పెట్టుకుంటున్నామని లాడకు తెలుస్తుందా లేదా, ఎట్లా ఉంటుందో తెలియదు. మనకు మాత్రం ఏదో ఒక రూపంలో మనకు మంచి అనేది జరుగుతుంది. స్పెషల్ జూమ్ మీటింగ్ అనేది స్పెషల్ గానే ఉంటుంది అనేది మళ్ళీ నిరూపించినాం అనేది నా పాయింట్ సార్. చాలా ఎక్సలెంట్ గా జరిగింది మీటింగ్ అనేది. సార్ చూపించిన వీడియోస్ కానీ అన్ని మోటివేషన్ కానీ చాలా మంచిగా ఉంది. ముందు బిట్ కోర్స్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా విజన్ అనేది సార్ మంచిగా చెప్పాడు. థ్యాంక్ యూ సార్ నరేందర్ సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. ఓకే, నెక్స్ట్ లీడర్స్ రవి సార్, మోహన్ సార్, విజయ్ మేడం, నాగమణి మేడం, ఎవరైనా కోస్ట్ లీడర్స్, బాలకృష్ణ సార్ ఫాస్ట్ గా. కృష్ణ సార్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు మాట్లాడాలనుకున్నా హ్యాండ్ రైజ్ ఫాస్ట్ గా.
విజయ్ మేడం. విజయ్ మేడం, సిరిపంగి సార్. Yes, sir. Fast గా Thank time you waste so చేయొద్దు. much. Yes, sir. Thank you so much. Dear leaders, very good morning అండి అందరికీ. ఈ సండే స్పెషల్ జూమ్ పార్టిసిపేట్ అయినటువంటి అందరికీ వన్స్ అగైన్ ధన్యవాదాలు. ఈరోజు స్పెషల్ జూమ్ లో నాకు కనెక్ట్ అయినటువంటి పాయింట్ ఏంటంటే, ఈరోజు చాలా అద్భుతంగా వివరించారు. ఒక 5 years విజన్ గురించి, ఒక వెదురు బొంగు గురించి ఉదాహరణ బేస్ చేస్తూ ప్రకృతిని ఉదాహరణగా చేస్తున్నటువంటి ఆ తీరు నాకు చాలా కనెక్టింగ్ అయింది. వాస్తవానికి మనిషి అన్ని జీవుల కంటే మనిషి తెలివైన జీవి. సో ఓపిక, ఆ తీరిక, ఆ కోరిక అనేది ఎలా ఉండాలో అనేది ఆ ప్రకృతిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా ఒక 5 years విజన్ లో నిజంగా మన ఫోర్స్ కైన్స్ ఒక $20,000 పోవాలంటే ఆ వెదురు బొంగు యొక్క వ్యవహారం నాకు కూడా ఆశ్చర్యం కలిగింది సార్ అది. సో ఒక 4 years భూమిలో ఉండి 4 years తర్వాత మొలకెత్తిన తర్వాత ఒక 6 months లోపలనే అద్భుతంగా అది విస్తరిస్తుంది అనేది అది చాలా కనెక్ట్ అయింది. సో ఆ రకంగా మనకు ఆ విజన్ తో మనం పోవాలి అనే కాన్సెప్ట్ చెప్పారు కదా, చాలా బాగుంది సార్. సో ఆ రకంగా మనం ఆ ప్రకృతి యొక్క ఈ రోజు జరిగినటువంటి ఆ సండే స్పెషల్ జూమ్ ఆ ప్రకృతిని స్ఫూర్తిగా తీసుకొని ఆ రకంగా 5 years విజన్ లో మనం అందరం భాగస్వామ్యమై, సో ఓవరాల్ గా మన ఆర్థిక స్వేచ్ఛా స్వాతంత్రం కొరకై మనం ఆ రకంగా ప్రపంచాన్ని, మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని మేల్కొల్పి, సో అందరం కూడా లక్షాధికారిగా, బిలియనర్ గా మెటాఫోర్స్ యొక్క అడ్వాన్స్ టెక్నాలజీ అయినటువంటి ప్రజెంటేషన్ అద్భుతంగా కనెక్ట్ అయ్యే విధంగా మనకు చెప్పగలిగితే మాత్రం అద్భుతంగా ఈ మెటాఫోర్స్ లో చాలా అద్భుతాలు క్రియేట్ చేయగలుగుతాం. మన లైఫ్ స్టైల్ కూడా చాలా అద్భుతంగా మారుతుంది. ఆ రకంగా మనం ముందుకు సాగాలని మీ అందరినీ నేను కోరుకుంటూ, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. విజయ్ మేడం, నెక్స్ట్ నాగమణి మేడం. విజయ్ మేడం. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. నేను కూడా అదే చెప్పాలనుకున్నా సార్, మహేష్ సార్ చెప్పిందే. ఎట్లా అంటే ఒక వెదురు చెట్టు గురించి ఈరోజు మీరు ఎగ్జాంపుల్ చెప్పింది చాలా బాగుంది సార్, చాలా కనెక్ట్ అయింది కూడా. ఏంటంటే 4 years అది గ్రౌండ్ వర్క్ లోపల వేర్లన్నీ బలంగా క్రియేట్ చేసుకోవడానికి అది ఎంత కృషి చేసిందో మన కంటికి కనిపించదు అనమాట, అది లోపలనే జరిగిపోతుంది మొత్తం. సేమ్ మనకు కూడా టీమ్ అదే విధంగా టీం ని మొత్తం మనం చేసే పని ఏంది, టీముని పెంచుకోవడం. టీముని పెంచుకుంటే డబ్బు అనేది ఆటోమేటిక్ గా మనం డెవలప్ చేస్తుంది, మనం చేంజ్ చేస్తుంది. ఆ చేంజ్ అవుతున్న ఆ డబ్బు వస్తున్న క్రమంలో మనం ఎలాగో చేంజ్ అయిపోతూనే ఉంటాం, అది 10 మందికి కనిపిస్తుంది. అది నేను కూడా అట్లనే సేమ్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్ అసలుకి ఈ ఎగ్జాంపుల్ చెప్పినందుకు. ఇంకోటి కూడా బాగా కనెక్ట్ అయిపోయింది సార్, లాస్ట్ వీడియో. డబ్బు సంపాదించిన దాంట్లో మనం తృప్తి పడుతూ ఇంకా వేరే ఒక మామూలు వ్యక్తులకి మనం సహాయం చేసినప్పుడు వాళ్ళల్లో కనిపించే ఆనందం మనం ఎంత సంపాదించినా కనిపించదు. అది నాకు చాలా నచ్చుతుంది సార్. నాకు కూడా అలాంటి అంబిషన్ ఉంటది. మనం సెటిల్ కావాలి ఫస్ట్, మనం 10 మందిని సెట్ చేయాలనే గోల్ ఉంది నాకు కూడా. అది చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఇంకా మెటాఫోర్స్ లో మనం చేయాల్సిన పని ఏం లేదు సార్, అప్డేట్ కావాలి, ప్రతిదీ అప్డేట్ కావాలి. జరుగుతున్న ప్రతిదీ ప్రాజెక్ట్ లో మనకి ఏవైతే వస్తున్నాయో వాటిని అప్డేట్ అవుతూ మనం టీం గ్రౌండ్ వర్క్ చేసుకోవడమే, ఇందులో ఏం లేదు అనేసి సింపుల్ గా చెప్పేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత మేడం, నెక్స్ట్ నాగమణి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వాయిస్ క్లియర్ గా ఉంది సార్? క్లియర్ మేడం, క్లియర్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ త్రిమూర్తులకి అండ్ మెటాఫోర్స్ టీమ్ లీడర్స్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. సండే స్పెషల్ జూమ్ అనగానే ఏమని గుర్తొస్తుందంటే, ఒక బిజినెస్ మీటింగ్ విన్నట్టు కాకుండా లైఫ్ కు సంబంధించిన ఒక కోచ్ మనకు చెప్తున్నారు, మన లైఫ్ ఎలా ఉండాలి, ఎలా జీవిస్తే మనం భవిష్యత్ తరాలకు ఒక ఆదర్శంగా ఉంటాము అనేది అలాగే అనిపిస్తుంది సార్. ప్రతి స్పెషల్ జూమ్ మీటింగ్, సండే స్పెషల్ జూమ్ మీటింగ్ యాడ్ అయినప్పుడల్లా అదే అనిపిస్తుంది. ఇంత మంచి మీటింగ్ ని, ఇంత మంచి వాయిస్ ని సండే స్పెషల్ గా మాకు అందిస్తున్నందుకు
నరేందర్ రెడ్డి సార్కి మరియు సంతోష్ సార్కి, రాకేష్ రెడ్డి సార్కి అందరికి ధన్యవాదాలండి. ఇలాంటి లైఫ్ లెసన్స్ అనేవి ఎక్కడ కూడా మనకి ఇవ్వరు. కానీ ఇక్కడ ఈ టీమ్ లో ఉన్నందుకు ఇలాంటి టెక్నాలజీ గురించి తెలుసుకుంటూ మంచి జీవితంలోకి అడుగు పెట్టడానికి ఒక మార్గాన్ని చూపిస్తున్నటువంటి టీమ్ లీడర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఈ యొక్క మీటింగ్ విన్న తర్వాత ఒక 5 years లో ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్ కి వెళ్ళబోతున్నాం అనేసి ఇమాజినేషన్ చేసుకుంటే చాలా ఆనందంగా ఉంది సార్. ఆ విధంగానే మీరు ఏదైతే చెప్తున్నారో అదే విధంగా టీమ్ ని నిర్మించుకొని మా యొక్క లైఫ్ లని అండ్ మా టీమ్ లో వచ్చిన ప్రతి ఒక్కరి లైఫ్ ని మేము అద్భుతంగా తీర్చిదిద్దగలమనే నమ్మకాన్ని ఇస్తున్నటువంటి టీమ్ లీడర్స్ అందరికి థ్యాంక్ యూ సార్. మీరు ఏదైతే చెప్తున్నారో అది మేము పాటిస్తూ టీమ్ నిర్మించుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ లక్ష్మణ్ రావు సార్. లక్ష్మణ్ రావు సార్ మీకు అన్మిట్ ఇచ్చాను మళ్ళీ ఒకసారి. ఓకే, నెక్స్ట్ కోటేశ్వరరావు సార్ లాస్ట్. సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. హలో, వినిపిస్తుంది సార్, చెప్పండి. అదే 5 years 4 years వెస్టింగ్ ప్లాన్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది కరెక్ట్ గా తెలియట్లేదు సార్. అది వచ్చి వాట్సాప్ గ్రూపుల్లో యాక్టివ్ ఉండాలి. మన లీడర్స్ ఎవరో ఒకరు పెడుతున్నారు. రాత్రి పూట ఎక్కువ వస్తుంది, నైట్ రాత్రి 10 నుంచి 12 మధ్యలో, 12-12:30 మధ్యలో వస్తుంది. కొద్దిగా ఆ టైంలో అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ కోటేశ్వరరావు సార్. కోటేశ్వరరావు సార్ లాస్ట్ కాల్. రవిబాబు సార్ ఉంటే లాస్ట్ రెడీగా ఉండాలి. కోటేశ్వరరావు సార్, సార్ హ్యాండ్ రైజ్ చేయండి. కోటేశ్వరరావు సార్ మళ్ళీ. ఎస్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ మార్నింగ్ ఆల్ మెటాఫోర్ ఫ్యామిలీ. సార్ నాకు లాస్ట్లో మీరు చెప్పిన ఒక్క పాయింట్ మాత్రం చాలా బాగా కనెక్ట్ అయింది సార్. మీరు ఎంత ఎదిగినా కానీ ఒదిగుండాలి, 10 మందికి సహాయం చేయాలి. మీరు వ్యానులు కొనుక్కొని వెయిటింగ్ చేసిన రోజుల కాడి నుంచి ఇవాళ దుబాయ్కి 2 ట్రిప్పులు ఒక బ్యాక్ టు బ్యాక్ మంత్లోనే వెళ్ళగలిగేంత రేంజ్కి వచ్చినా కానీ ఆ విలువల్ని కాపాడుకొని ఉండాలి. ఆ విలువల్ని ఖచ్చితంగా 10 మందికి తెలిసేలా చెప్పాలి అని ఇలాంటి మన జూమ్ మీటింగ్లో కూడా 10 మందికి మా బోటి యంగ్ పీపుల్కి తెలిసేలా చెప్పడం నాకు చాలా బాగా మనసుకి టచ్ అయింది. దానికి తోడు మీరు చేస్తున్న కృషి కానీ, మీ ముగ్గురు చేస్తున్న టీం కోసం, సౌత్ ఇండియా సక్సెస్ దీనికోసం చేస్తున్న చాలా ఈ పనులు కానీ అందరికీ ఖచ్చితంగా తెలియాలి. దానికి చూడు ఒక చిన్న డౌట్ కూడా ఉంది సార్. అదేంటంటే వర్క్ పరంగా ఇప్పుడు ఫర్ సపోజ్ మన వెస్టింగ్ లో 5 సంవత్సరాల కనుక ఒక 1000 కాయిన్స్ పెడితే 5 × 365 1825 రోజులకి ఆ కాయిన్ క్యాలిక్యులేట్ చేస్తే డైలీ మన 0.54 కాయిన్ ఏదో రిలీజ్ అవుతుంది అన్నారు కదా సార్. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం అవి కొంతమంది మా టీంలో ఆల్రెడీ 5 years పెట్టారు, అవి విడుదల అవ్వట్లేదు. అది ఎప్పుడు విడుదల అవుతాయి, మరి ఒక 5 రోజులు అయింది పెట్టి మేము అని ఒక డౌట్ రేజ్ చేశారు. అది మేము ముందుకు తెద్దామని నేను సార్ దాని మీద కరెక్ట్ గా ఇంకా అంటే ఏమంటారు ఎట్లెట్లా వస్తుంది అనేది ఇంకా కరెక్ట్ అప్డేట్ లేదు. కానీ పోయిన వారం ఆదివారం సాటర్డే నైట్ రిలీజ్ అయినాయి, మళ్ళీ ఈ రోజు సాటర్డే నైట్ రిలీజ్ అయినాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ అయ్యి ఉంటే అయ్యి ఉంటాయి, లేదంటే నెక్స్ట్ సాటర్డే నైట్ రిలీజ్ అయిపోతాయి. యాక్చువల్లీ ఈ డౌట్ అందరికి కూడా ఉంది సార్. అది మీ ద్వారా క్లియర్ అయితే చాలా మందికి వెంటనే వెళ్తుందని ఎట్లెట్లా వస్తుంది అనేది ఇంకా మనకు ఏమంటారు షెడ్యూల్ అనేది రిలీజ్ కాలేదు. ఓకే, ఓకేనా. ఇవాళ చాలా మందికి అందరికి రిలీజ్ అయినాయి, ఒకసారి చెక్ చేసుకోండి. రిలీజ్ కాకపోతే సాటర్డే నైట్ వరకు వెయిట్ చేయండి, వచ్చేస్తాయి మళ్ళీ. అదే లక్ష్మణరావు సార్ అడిగినట్టే కొంచెం ఏదైనా అయ్యే టైమ్స్, ఓపెన్ అయ్యే టైమ్స్ ఏదైనా ఉంటే 4th 5th ఆప్షన్ ఒక్కసారి కొంచెం ప్రయత్నం చేస్తున్నాం సార్. లీడర్స్ అందరూ, ఎందుకంటే నైట్ కొద్దిగా లేట్ నైట్ వస్తుంది, కొంతమంది ఎవరైతే మేల్కొని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా చేస్తాం సార్. మీ వాట్సాప్ మార్నింగ్ కూడా వస్తుండే, మేము మీకు పర్సనల్ గా కూడా పెట్టాను. అందుకని మీరు కూడా మీ తరఫున ఏదైనా అవకాశం చేద్దాం, అందరికి ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టు చేద్దాము. లాస్ట్ కాల్ అండి. ఎస్ సార్, జై మెటాఫోర్స్. బాలనరసింహ సార్ లాస్ట్ కాల్. రైట్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. బాలనరసింహ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ అందరికి నమస్కారం సార్. సార్ వినిపిస్తుంది, మళ్ళీ అన్మ్యూట్ అయిపోయింది. బాలనరసింహ సార్ సారు వివరించడం జరిగింది.
నా పేరు చిన్నం బాల నరసింహ, హైదరాబాద్. ఒక స్టోరీ ఈరోజు నరేంద్ర సారు ఎదటి చెట్టు అంటే ఎదటి బొంగు గురించి ఏదైతే చెప్పాడో సారు నేను అనుకుంటే బహుశా ఆ ఎదటి విత్తనాన్ని నాటి పెట్టకపోవచ్చు, లేదా ఆయన చూడకపోవచ్చు, కానీ అది ఆనవాయితీతో వస్తున్నటువంటి సాంప్రదాయ పద్ధతితోటి మనం అనేక సార్ల జూమ్లలో కావచ్చు, లేదా ఒక అనుభవం ఉన్న పెద్దలు దాన్ని అనుభవించిన వాళ్ళు కావచ్చు దాన్ని చూసి చెప్పాడు. కానీ నేనైతే ఆ ఎదటి విత్తనాన్ని నేను 18 సంవత్సరాలు వ్యవసాయం చేసిన సార్. మాది భువనగిరి యాదాద్రి జిల్లా, చందుపట్ల విలేజ్, భువనగిరి మండలం మాది. సాక్షాత్తు నేను ఆ ఎదటి విత్తనాన్ని పెట్టి 4 సంవత్సరాలు ఓపికతోటి ఆగి అది మొలకెత్తినాక ఆ వెదటి బొంగులను వచ్చినాక అదే వెదటి బొంగులను కొట్టి అంటే నరికేసి మేము కొట్టాలు వ్యవసాయ భూముల కాడ బావుల కాడ కొట్టాలు, లేదా మన కర్రలు మేము అగ్రికల్చర్ చేసినప్పుడు నాగదున్నే కర్రలుతో వాడుకున్నటువంటి పరిస్థితులు నేను అనేకం చూశాను. అది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సార్ చెప్పినటువంటి ఏదైతే ఆ వెదటి బొంగుకు సంబంధించింది చెప్పాడో స్టోరీ, అది చాలా సంతోషం. ఈరోజు చెప్పినటువంటి జూమ్లో మెటాఫోర్స్లో ప్రతి ఒక్కరూ బిజినెస్ చేస్తూ ముందుకు పోతున్నటువంటి వాళ్లకు అది బాగా ఒక తెలుగు సాంప్రదాయ ప్రకారంలో తెలుగు రాష్ట్రాలనే కాక అనేకం ఉంటాయి ప్రపంచంలో, అడవులలో బాగా ఉంటాయి అవి. కాకపోతే మనం దాన్ని తీసుకొచ్చి ఆ విత్తి దాన్ని చూసినటువంటి సందర్భాలు నేను అనుభవించిన సార్, నేను చూశాను సాక్షాత్తు. అందుకోసం ఆ సార్ ఒక ఉదాహరణ చెప్పాడు, అది ఇయ్యాలి వాస్తవం. మనం కూడా ఒక 5 సంవత్సరాలు మనం మెటాఫోర్స్లో మన దగ్గర ఉన్న కాయిన్స్ కావచ్చు, లేదా మనం బిజినెస్ చేసుకుంటూ ముందుకు పోతే మనం తప్పకుండా లక్షాధికారులం, కోటీశ్వరులం, తరతరాలకు మనం ఒక పునాదులు, ఒక బాటలు వేసినట్టు ఒక ఆర్థిక వనరులు, ఆర్థిక స్వేచ్ఛ మనకు రాబోతుంది. కనుక ఇది నరేందర్ రెడ్డి సార్కు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బాలకృష్ణ సార్ ప్లీజ్ వెల్కమ్. అండ్ రవి సార్ రెడీగా ఉండాలి, మీ మాటలతో ముగిద్దాము. బాలకృష్ణ సార్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి ఆల్ మెటాఫోర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ లీడర్స్. నా పేరు బాలకృష్ణ ఫ్రమ్ భీమవరం అండి. సార్ ఇవాళ ఎక్సలెంట్ ప్రజెంటేషన్ అండి. అంటే ఇవాళే కాదు, మీరు ప్రతి వారం కూడా ఏదో కొత్తదనంగా చెప్తారు, అది అందరికీ తెలుసు. దాని గురించి ఆదివారం ఎప్పుడు వస్తుందని అందరూ చూస్తూ ఉంటాం. ఈ రోజు మీరు చెప్పిన ఎగ్జాంపుల్కి చాలా మంది రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు సార్ బాలనరసింహ సార్ కూడా చెప్పారు, డైరెక్ట్ గా చూసారని. మనం అందరం కూడా వెదురు బొంగు గురించి చూసాం తప్ప బాలనరసింహ సార్ అయితే డైరెక్ట్ గా అనుభవించారు. కాకపోతే మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే అండి, నరేంద్ర రెడ్డి సార్ ఎగ్జాంపుల్. నరేంద్ర రెడ్డి సార్ ఎందుకంటే 0 to హీరో ఈ 2 సంవత్సరాల్లోనే అంత హీరో మనం అందరం చూసామండి, మన కళ్ళ ముందండి. అది కూడా ఇప్పుడు వెదురు బొంగు పెట్టింది చూసింది చాలా తక్కువ మంది తెలుసు, కానీ నరేంద్ర సార్ ఎలా ఎదిగారు అనేది మన అందరికీ ఆల్రెడీ LDP 2లో చెప్పడం జరిగింది. అది కాకుండా ఇప్పుడు సార్ కూడా చెప్తూ ఉంటారు 0 to హీరో అని. ఓన్లీ 2 years అండి, అదే 5 years అయితే ఎంత అవుతుందో లెక్కేసుకోవచ్చండి అందరూ కూడా. బట్ ఆయన కూడా ఎంత సేవ దొరుకుతుందో, వీళ్ళందరూ సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ నుంచి మనందరికీ డైలీ జూమ్ మీటింగ్ ని అరేంజ్ చేసి వాళ్ళ అనుభవాలు చెప్తూ వాళ్ళ టెక్నాలజీని మనకు నేర్పిస్తూ, ఇది ఎవరూ చేయరండి. ఎందుకంటే 1 hour 2 hours చెప్పి క్లాసులకి కొన్ని లక్షలు వేలు తీసుకుంటున్నారు. బట్ మనకి ఫ్రీగా ఎంత ఎడ్యుకేషన్ ఇచ్చి మనల్ని అందరినీ కూడా ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని వాళ్ళ తాపత్రయం మనకు తెలుస్తుందండి. దాని గురించే నైట్ లేట్ అయినా పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఫీల్డ్ వర్క్ చేస్తున్నారు, చూస్తున్నాం ఫోటోలు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు. వచ్చిన మళ్ళీ నైట్ మళ్ళీ మనకి జూమ్ మీటింగ్ కండక్ట్ చేయడం, అదే అవగానే మళ్ళీ సండే మార్నింగ్ 7 కొంతమంది ఇంకా లేవుస్ ఉంటారు నాకు తెలిసి. అయినా సరే వాళ్ళ బాధ్యత కాకపోయినా మనందరికీ సక్సెస్ కోసం ఎంతో చాలా కష్టపడి శ్రమిస్తున్నారండి. అందరి తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. జై మెటాఫోర్స్. రవి సార్ ఉన్నారా? రవి బాబు సార్ ఫైనల్ కాల్ లాస్ట్. రవి సార్ ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్. సండే అంటేనే మాకు ఒక తర పండగ సార్, నేను నమ్ముతారు లేదో. ఎందుకంటే అందరూ చెప్తే బాగులేదు సార్, కాకపోతే అందరూ చెప్పేది మాత్రం నిజం సార్. సండే వచ్చిందంటే మీకు
మాకంటూ 100% నిద్ర ఉండదు సార్. ఎందుకంటే ఎటువంటి బాణాలు వదులుతారు అనేసి నేను కాస్తా ఉంటాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% చాలా యూస్ఫుల్ అయింది సార్. లాస్ట్ ఒక 3 మంత్స్ బ్యాక్ వెబ్3 గురించి, మన టెక్నాలజీ గురించి సంతోష్ సార్ గారు చెప్పారు. అదే ఈ రోజు మీరు చెప్పారు సార్. ఇది చాలా యూస్ఫుల్ అయింది. కాకపోతే సార్ మనమంతా అదృష్టవంతులు సార్. ఎందుకంటే చిన్నప్పుడు నాకు ఒక సార్ చెప్పారు సార్. నా క్యారెక్టర్ నేను వేరే వాళ్ళు చెప్పాలంటే నా పక్కన ఉన్న ఫ్రెండ్స్ చూసి నా క్యారెక్టర్ చెప్తారంట సార్. అటువంటి వాళ్ళని నువ్వు సెలెక్ట్ చేసుకో అని నాకు సార్ చెప్పిండే సార్. అటువంటి సిస్టమ్ లో మనం ఉన్నాం. ఎందుకంటే లీడర్స్ ఎటువంటి లీడర్స్ ఉన్నారంటే వాళ్ళ తరపు నుంచి మనం చేంజ్ అవుతాం సార్. ఓపెన్ చెప్తున్నా సార్. ఈరోజు సార్ ఓపెన్ చెప్పాడు, మన సంపాదన కాదు, మనం ఏ సంపాదించిన తర్వాత ఇతరులకు హెల్ప్ చేయాలన్నారు కదా సార్. నేను ఆల్రెడీ సార్ 100 రూపాయలు బాండ్ పేపర్ తీసుకొని 6 చోట్ల నేను డొనేట్ చేశాను సార్. ఆల్రెడీ 2000 కాయిన్స్ అనేది నేను డొనేట్ చేశాను. నిమాన్స్ అని పిచ్చి వాళ్ళు ఉంటారు, అటువంటి హాస్పిటల్స్ కావచ్చు, వృద్ధులకు కావచ్చు. నేను చచ్చిపోతే ఈ రోజు ఉంటానో రేపు ఉంటానో నాకంటూ గ్యారెంటీ లేదు సార్. కాకపోతే 100 రూపాయలు బాండ్ పేపర్లు 6 తీసుకొని వేసేసి కాయిన్ వాల్యూ 250 రూపాయలు కానీ 18 లక్షలు కానీ ఇది వాళ్ళకే అని ఫిక్స్, మా అమ్మకి నాన్నకి కుటుంబం అంతా కూర్చోబెట్టి ఇది వాళ్ళదే అనేసి రాసి పెట్టాను సార్. ఎందుకంటే మీరు ఈ రోజు ఓపెన్ చెప్పాను కాబట్టి నేను 100% రాసి పెట్టేశాను సార్. నా వల్ల ఎంతైతే అంత. ఎందుకంటే మంచి ప్రాజెక్ట్ నాకు కడుపు నిండా ఇచ్చింది సార్ మెటాఫోర్స్. అతిగా ఎక్కువ తింటే వామిటింగ్ అయిపోతుంది. నా కుటుంబానికి ఎంత కావాలో అంతే నేను పెట్టుకున్నాను. మిగతా నేను స్పెండ్ చేశాను సార్. ఇటువంటి ఆలోచన మీ నుంచి నాకు వచ్చింది సార్. 100% ఆల్రెడీ నేను 6 మంత్స్ బ్యాక్ నేను రాసి పెట్టేసేసాను సార్. ఇవి నావి కాదు కాయిన్స్. ఎంతనా కానీ అది వాళ్ళకే. నా తరపు నుంచి ఏదో ఒకటి నేను చచ్చిపోయినా నాది పేరు అనేది ఉండాలా, నా తరపు నుంచి వచ్చిందనే ఒక గోల్ పెట్టుకొని చేశాను సార్. ఇంకోటి సార్, ఒక స్మాల్ రిక్వెస్ట్ సార్. టైం ఉంటే నేను ఇక్కడ షేర్ చేస్తాను సార్. ఓకేనా సార్? నాది ఓకే సార్. ఓకే. రవి సార్ ఓకే, షేర్ చేయండి. సార్ ఇది లాస్ట్ వీక్ సార్, లాస్ట్ సండే సార్, గంగావతిలో నేను వెళ్ళాను సార్. నేను యాక్చువల్లీ చెప్పాలంటే ఎవరైనా ఎండి వస్తే మినిమం ఒక 50 నుంచి 100 మంది గ్యాదర్ అవుతారు సార్. నేను ఎండి కాదు, యాజ్ ఎ సింపుల్ ఒక పర్సన్ సార్. అక్కడ క్వశ్చన్స్ నాకు ఎట్లా క్వశ్చన్స్ చేశారంటే సార్ ఫంక్ అయిపోయినా సార్. కాకపోతే ఈ జూమ్ ద్వారా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ వెబ్3 అంటే ఒకడైతే ఛాలెంజ్ గా మీరు కన్నడలో సార్ లాంగ్వేజ్ యూజ్ చేసినాడు, మీరంతా దొంగనా కొడుకులు, డబ్బులు వేపించుకొని పోతారు, కంపెనీ పేరు చెప్పి ఇట్లా అనేసి రాంగ్ గా మాట్లాడినారు. అయినా వాళ్ళకి శాంతంగా కూర్చోబెట్టి ముందరే 3 ఐడీలు వేస్తే స్పాట్ కు 1 రూపాయి పక్క పోకున్నట్టు నాకు వచ్చింది అన్నందుకు ఈ రోజు వరకు సార్, లాస్ట్ సండే టు ఈ సండే వరకు అక్కడ ఉన్న లీడర్స్ మొత్తం సార్, మీరు నమ్ముతారో లేదా సార్, ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళే సార్. హెచ్చు కమ్మి అంటే మినిమం టు మినిమం ఒక 6 నుంచి 7 మంది మాత్రమే జాయిన్ అయిన పర్సన్స్. 80 మెంబర్స్ లాస్ట్ వీక్ గ్యాదర్ అయ్యారు సార్. ఆ 80 మెంబర్స్ లో ఈ రోజు వరకు లాస్ట్ సండే నుంచి ఈ రోజు వరకు 53 ఐడీస్ పన్నాయి సార్. సింపుల్ గా 3+1 తోనే చేశాను సార్. అంటే సార్ ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కమ్యూనిటీని మనమే డెవలప్మెంట్ చేసుకోవాలి సార్. ఇది ల్యాడ్ ప్రాజెక్ట్ కాదు, ఇది మెటాఫోర్స్ అనేది ఎవరికి సంబంధపట్టేది కాదు. నా ఐడికి నేనే ఎండి, మీరు జాయిన్ అయ్యారా మీరే ఎండి అని స్ఫూర్తి ఇచ్చాను సార్ వాళ్ళకి. ఇటువంటి కంపెనీ నేను ఎక్కడా చూడలేదు సార్. ఇంతవరకు మేము ఏండ్లు మేము వర్క్ చేశాము, కాకపోతే ఇటువంటిదంటూ నాకు చిక్కలేదు అని ఒక ఇది నాకు చిక్కింది సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇటువంటి ప్రాజెక్ట్ ఇచ్చినందుకు నరేష్ సార్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ సార్. ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఎంతో మంది లైఫ్ అనేది చేంజ్ అవుతానే ఉంది సార్ ఇప్పటికి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇటువంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. అద్భుతమైన వర్క్ జరుగుతుంది మీ కింద. నరేష్ సార్ మన నరేష్ సారా ఇంకో నరేష్ సారా తెలియదు, పోస్ట్ ఇచ్చాను సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఇది మార్కెట్ లో కాయిన్ ఎప్పుడు రిలీజ్ అవుతున్న ఐడియా ఉందా సార్? జస్ట్ 1 మంత్ సార్, ఇంకా 1 మంత్ సార్. కాయిన్ వచ్చేటప్పుడు ప్రైస్ అనేది అలానే ఉంటుంది, అది ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందా సార్? మీరు రోజు జూమ్ వినండి, మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఓకే సార్. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. కరెక్ట్గా 8:30 అయింది. మీ అందరికి జూమ్ నచ్చితే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, జూమ్ క్లోజ్ చేద్దాము. నరేష్ సార్ చెప్పాడు కదా లాస్ట్ లో. ఎస్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు సాయంత్రం జూమ్ మీటింగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. జై మెటాఫోర్స్.